So, welcome to the today's section on project crashing. In the previous sections, we have discussed about the problems on PERT, Program Evaluation Review Technique. So, this is the last concept in the Unit 5. So, that is on crashing the project. It is also called as the crashing problem. So, this is the problem which is given. So, from this problem, so there is no question written. So, it has directly given the table. So the exam point of view, how they will give means, so for this project go with the crashing. So sometimes they will not give anything, so they will give solve the following problem by the given data అని ఇస్తాడు. సో కొన్ని కేసెస్లో అయితే క్వశ్చన్ ఇవ్వడు, సాల్వ్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్ బై ద గివెన్ డేటా అని చెప్పి, సో హీ విల్ గివ్ ద యాక్టివిటీస్ ఇస్తాడు. నెక్స్ట్ నార్మల్ ఇచ్చి దాంట్లో నార్మల్ టైము నార్మల్ కాస్ట్ ఇస్తాడు, క్రాష్ టైము క్రాష్ కాస్ట్ ఇస్తాడు. సో అప్ టు దిస్ ఎక్స్టెంట్ దే విల్ గివ్ ది ప్రాబ్లమ్ ఇన్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. So E point and this indirect cost. So these are the things they will give in the exam point of view. So as discussed earlier, what I mean by crashing. So crashing ante enti. So crashing is nothing but reducing the duration of project. So we have two types of project management techniques. One is the CPM and other one is the PERT. In case of PERT, we have no project crashing because in the PERT we don't know the proper time. We know only the estimated time. So మనకి PERT లో ఓన్లీ ఎస్టిమేటెడ్ టైం తెలుసు, ప్రాపర్ టైం అనేది తెలియదు. సిపిఎం అయితే ప్రాపర్ టైం తెలుసు. సో మనం మన ప్రాజెక్ట్ని ఎన్ని డేస్ వరకు తగ్గించుకోగలం, ఎంత కాస్ట్ పెట్టి తగ్గించుకోవడం, దాని గురించే ఈ క్రాషింగ్ ప్రాబ్లం అనేది. సో క్రాషింగ్ ఈజ్ నథింగ్ బట్ రెడ్యూసింగ్ ది డ్యూరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ క్రాషింగ్ అంటే రెడ్యూసింగ్ ది డ్యూరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ వితౌట్ ఇంక్రీజింగ్ ది కాస్ట్. ఎందుకంటే మన ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ తగ్గించుకోవాలి అంటే తక్కువ టైంలో కంప్లీట్ చేయాలంటే ఎక్కువ వర్కర్స్ని పెట్టుకోవాలి, లేదా ఎక్కువ నెంబర్ ఆఫ్ మెషిన్స్ కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ రిసోర్స్ కానీ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. మన ప్రాజెక్ట్ అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో మన డిమాండ్ అండ్ సప్లై లాగా. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇఫ్ ది టైం రెడ్యూసెస్ దెన్ ద కాస్ట్ ఇంక్రీజెస్. సో తక్కువ టైంలో అవ్వాలంటే ఎక్కువ కాస్ట్ అవ్వాలి, ఎక్కువ కాస్ట్ స్పెండ్ చేయాలి. ఎక్కువ టైం అయితే మనకి కాస్ట్ తగ్గుతూ ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ అప్లయింగ్ ద project crashing is that in the project crashing we try to reduce the duration of the project without increasing the cost. సో జనరల్గా మనకి ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ తగ్గిస్తే కాస్ట్ పెరుగుతుంది, బట్ ఆ కాస్ట్ ఎక్కువ పెరగకుండా రెడ్యూస్ చేసే టెక్నిక్నే మనం ప్రాజెక్ట్ క్రాషింగ్ అంటాం. సో ప్రాజెక్ట్ క్రాషింగ్ ఈజ్ ఏ టెక్నిక్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫర్ reducing the duration of a project without increasing the cost. అంటే కాస్ట్ అనేది పెరుగుతుంది బట్ ఎక్కువ పెరగకుండా అప్లై చేసే టెక్నిక్నే మనం డ్యూరేషన్ అని అంటాం. సో మన ప్రాజెక్ట్ క్రాషింగ్కి ఇచ్చే డేటా ఇది ఉంటుంది. యాక్టివిటీ నార్మల్లో నార్మల్ టైము నార్మల్ కాస్ట్, క్రాష్ టైము క్రాష్ కాస్ట్ ఇస్తాడు. సో ఫ్రమ్ దిస్ డేటా వీ విల్ క్యాల్కులేట్ దీస్ థింగ్స్. సో మనకు ఓన్లీ క్వశ్చన్లో సాల్వ్ ది ప్రాబ్లమ్ బై యూజింగ్ క్రాషింగ్ టెక్నిక్ అని చెప్పి ఈ డేటా ఇస్తాడు. నెక్స్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ ఇస్తాడు. సో మనం వాట్ వీ విల్ డూ మీన్స్ వీ విల్ అగైన్ డ్రా ద టేబుల్. ఈ డేటా అంతా టేబుల్లో రిప్రజెంట్ చేసుకుంటాము. అండ్ దట్ ప్రోడక్ట్ క్రాషింగ్ మీకు ఫార్ములా చెప్పాను కదా, ప్రోడక్ట్ క్రాషింగ్ ఈజ్ ఈక్వల్ టు డెల్ సి బై డెల్ టీ అని చెప్పి. సో డెల్ సి అంటే డిఫరెన్స్ ఇన్ ది కాస్ట్, డెల్టా టీ అంటే డిఫరెన్స్ ఇన్ ది టైమ్. సో నౌ వీ హ్యావ్ టు క్యాల్కులేట్ ద డెల్టా సి అండ్ డెల్టా టీ. సో ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే డెల్టా సి డెల్టా టీ నార్మల్ టైంకి క్రాష్ టైంకి డిఫరెన్స్. సో నార్మల్ టైం 8, ఇది 6, దీని డిఫరెన్స్ ఎంత 2. సో 4 2, దీని డిఫరెన్స్ 2, 2 1 డిఫరెన్స్ 1, 10 5 డిఫరెన్స్ 5, 5 1 డిఫరెన్స్ 4, 3 1 డిఫరెన్స్ 2. సిమిలర్లీ కాస్ట్ కూడా అంతే, 100 200 డిఫరెన్స్ ఎంత 100, 150 350 డిఫరెన్స్ 200. సో ఇన్ దిస్ వే వీ క్యాల్కులేట్ బోత్ ద కాస్ట్ అండ్ ది టైమ్. సో నౌ వీ క్యాల్కులేట్ ద స్లోప్. సో మీకు ఒక ఫార్ములా చెప్పాను, స్లోప్ కూడా చెప్పాను ఎలా ఉంటుందని చెప్పి. సో మీకు ఫస్ట్ సెక్షన్
థియరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దీని డయాగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, స్లోప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పి. సో ఇఫ్ ది కాస్ట్ ఇంక్రీజెస్, సో ఇఫ్ ద టైమ్ పీరియడ్ డిక్రీజెస్ కాస్ట్ ఇంక్రీజెస్, అంటే టైం పీరియడ్ తగ్గితే కాస్ట్ పెరిగిపోతుంది. ఇఫ్ ది టైం పీరియడ్ ఇంక్రీజెస్ దెన్ ది కాస్ట్ డిక్రీజెస్. సో ఆ విధంగా మనకు స్లోప్ డ్రా చేసుకుని ఉంటుంది. సో మన క్రాషింగ్ ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ డెల్ సి బై డెల్ టీ క్యాలిక్యులేట్ చేయాలి. సో డెల్ సి బై డెల్ టీ అంటే డిఫరెన్స్ ఇన్ టైము, దాని డెల్టా టీ అంటాం, డిఫరెన్స్ ఇన్ కాస్ట్ డెల్టా సి అంటాం. వీటి యొక్క రేషియో తీసుకుంటాం డెల్ సి బై డెల్ టీ అంటే 100/2 50, 200/2 100, 40/1 40, 300/5 60, 100/4 25, 20/2 10. సో ఇన్ దిస్ వే. సో మనకి ఎగ్జామ్లో ఈ డేటా ఇస్తాడు, ఈ ఇండివిజువల్ కాస్ట్ ఇస్తాడు, ఇండైరెక్ట్ కాస్ట్ ఇస్తాడు పర్ డే. సో ఇదంతా కూడా. సో ఇక్కడ డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ అని ఎందుకంటున్నానంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, వర్కర్స్ ఉంటారు. సో వీ హ్యావ్ టు పే ద డైలీ వేజ్ టు ద వర్కర్స్. అంటే వాడు ఆ రోజు వర్క్కి వస్తేనే మనం we will pay the wages. But in case of certain people, irrespective of the వర్క్, ఆ రోజు ఎక్కువ వర్క్ అవ్వచ్చు, తక్కువ వర్క్ అవ్వచ్చు. ఈరోజు ఎక్కువ వర్క్ అయిందంటే ఎక్కువ వర్కర్స్ ఉన్నారని అర్థం. ఎక్కువ వర్కర్స్ ఉంటే ఎక్కువ వాళ్ళకే వేజెస్ పే చేయాలి. బట్ వర్కర్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వీ హ్యావ్ టు పే సర్టెన్ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్. సో అలాంటిదంతా కూడా ఇండైరెక్ట్ కాస్ట్లోకి వస్తుంది. సో మనకి ఎకనామిక్స్లో బీఈపీ కాన్సెప్ట్ ఉంది కదా, డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్. సో డైరెక్ట్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్, వర్కర్ శాలరీ, వర్కర్స్ ఎమిషన్స్ అనమాట. ఇండైరెక్ట్ కాస్ట్ అంటే మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, టెలిఫోన్ బిల్స్ అన్నమాట. ఇవన్నీ ఇండైరెక్ట్ కాస్ట్లోకి వస్తాయి. అంటే వర్కర్స్ పని చేసినా పని చేయకపోయినా కొంత అమౌంట్ అది ఖర్చు అవుతుంది. సో దాన్ని మనం ఇండైరెక్ట్ కాస్ట్ అని అంటాం. సో ఇది ఇస్తాడు. సో ఫ్రమ్ దిస్ డేటా ఐ విల్ డ్రా దిస్ నెట్వర్క్ డయాగ్రామ్. ఇప్పుడు నేను ఈ నెట్వర్క్ డయాగ్రామ్ని డ్రా చేశాను. సో 1 to 2, 1 to 3, 2 to 3 and 2 to 4. సో ఫ్రమ్ దిస్ ఐ విల్ క్యాలిక్యులేట్ ది క్రిటికల్ పాత్. సో క్రిటికల్ పాత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆల్రెడీ 2 సెక్షన్స్లో మనం 3 సెక్షన్స్ నుంచి చెప్తున్నాం క్రిటికల్ పాత్ ఎలాగనేది. సో క్రిటికల్ పాత్ అంటే ఏ పాత్ విచ్ కన్జ్యూమ్స్ ద లాంగెస్ట్ డ్యూరేషన్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే పాత్స్ వేసుకుంటాను. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా ఏం పాత్స్ ఉన్నాయి. సో 1 to 5 ఒక పాత్తో, 1 to 3, 3 to 4, 4 to 5 ఒక పాత్తో, నెక్స్ట్ 1 to 2, 2 to 4, 4 to 5 ఒక పాత్స్. ఈ పాత్స్ అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్లో ఏం రిప్రజెంట్ చేసుకుంటానంటే నార్మల్ టైమ్స్ రిప్రజెంట్ చేసుకుంటాను. ఈ నార్మల్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేను రిప్రజెంట్ చేసుకుంటాను. 1 to 2కి 8, 3 to 4కి 4, 2 to 4కి 2, 2 to 5కి 10, 3 to 4కి 5, సో 4 to 5కి 3 ఇలా రిప్రజెంట్ చేసుకుంటాను. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో రిప్రజెంట్ ది క్రాష్ టైమ్స్. క్రాష్ టైం కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు, బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇక్కడ రిప్రజెంట్ చేయలేదు. జనరల్గా మన డయాగ్రామ్లో ఎప్పుడు మామూలు టైమ్సే రిప్రజెంట్ చేసుకుంటాం. క్రాష్ టైం ఎప్పుడు రిప్రజెంట్ చేస్తామంటే వీటిని ఎలాగో క్రాష్ చేసిన తర్వాత ఈ టైమే అవుద్ది, సో అప్పుడే రిప్రజెంట్ చేసుకుంటాం. లేదు అంటే యూ కెన్ రిప్రజెంట్ ది క్రాష్ టైం. ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే చూడండి, 4 to 5కి ఎంత మామూలు డ్యూరేషను 3 వచ్చింది, క్రాష్ టైం ఎంత 1. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిప్రజెంట్ ఇన్ ద బ్రాకెట్స్. సో 1 అని చెప్పి బ్రాకెట్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. అలాగే 3 to 4 కూడా 1 అని చెప్పి రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో 3 to 4కి నార్మల్ డ్యూరేషన్ 5, క్రాష్ టైం డ్యూరేషన్ 1. సో ఇలా కూడా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు క్రాష్ టైం కావాలంటే కనుక. సో ఇప్పుడు మనం పాత్ క్యాలిక్యులేట్ చేసాము. దీంట్లో లాంగెస్ట్ డ్యూరేషన్ ఏ పాత్ అయితే వస్తుందో పాత్ ఎంతో అదే మన క్రిటికల్ పాత్ 18 అంటే 1 to 2, 2 to 5. సో 1 to 2, 2 to 5 నేను డబుల్ ఎర్రర్స్తో డ్రా చేశాను. మనకు సెకండ్ మెథడ్ కూడా చెప్పాను కదా చెక్ చేసుకోవడం ఎలాగంటే, ఈ వాల్యూస్ ఎల్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాము, వీటి యొక్క డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. వీటి యొక్క డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 0 రావాలి. 0 ఎప్పుడు వస్తుందంటే ఈ వాల్యూ ఎల్ వాల్యూ 0 ఉన్నప్పుడు వాటి డిఫరెన్స్ 0 ఉంటుంది. ఈ వాల్యూ ఎల్ వాల్యూ సేమ్ ఉన్నప్పుడు కూడా వాటి డిఫరెన్స్ 0 ఉన్నాయి. ఇక్కడ చూడండి 0 - 0 0, 8 - 8 0, 8 - 18 0. సో అప్పుడు ఈ 1, 2, 5 క్రిటికల్ యాక్టివిటీస్.
అదే మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక డిఫరెన్స్ బిట్వీన్ ద 4 అండ్ 10 6 వస్తుంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ 0 రాలేదు. కాబట్టి ఇది క్రిటికల్ యాక్టివిటీ కాదు. సో ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఈ వాల్యూ ఫార్వర్డ్ పాస్ మెథడ్‌లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఎల్ వాల్యూ బ్యాక్వర్డ్ పాస్ మెథడ్‌లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఏదైనా డౌట్ ఉంటే గనక ప్రీవియస్ క్లాస్‌లో మీరు చూసిన దాని వీడియో చూస్తే అర్థమవుతుంది ఇది. సో దిస్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ అలాగే మనం ఇంకొకటి రిప్రజెంట్ చేసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక, సో ఇవి పాత్స్ 1 to 2, 2 to 5, నెక్స్ట్ 1 to 2, 2 to 4, 4 to 5, నెక్స్ట్ 1 to 3, 3 to 4, 4 to 5. సో దీస్ ఆర్ ద పాత్స్ అండ్ దిస్ ఇస్ ది పాత్ లెంత్ 18, 13, 12. ఇది పాత్ లెంత్, ఇవన్నీ కూడా పాత్స్. నెక్స్ట్ వన్ ఈస్ క్రాష్ లెంత్. సో హౌ రిప్రజెంట్ ద క్రాష్ లెంత్ అంటే ఏంటి? పాత్ లెంత్ అంటే నార్మల్ టైమ్, క్రాష్ లెంత్ అంటే ఇది ఈ టైం రిప్రజెంట్ చేసుకుంటాం. క్రాష్ లెంత్ అంటే క్రాష్ టైం రిప్రజెంట్ చేసుకుంటాం. 1 to 2కి ఎంత? సో ఫస్ట్ యాక్టివిటీ చూడండి. అంటే ఇక్కడ నేను డైరెక్ట్గా వేస్తాను, ఇక్కడ ఇండైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకున్నాం అంతే. 1 to 2కి ఎంత డ్యూరేషన్? 1 to 2కి 8, 2 to 5కి 10, 8 + 10 ఎంత? 18. అదే వేసుకున్నాను. నెక్స్ట్ 1 to 2కి 8, 2 to 4కి 2, 8 + 2 10. నెక్స్ట్ 4 to 5కి ఎంత? 3. సో 8 + 2 10, 10 + 3 13. సో ఇలా వేసుకున్నాను. డైరెక్ట్గా వేసుకున్నాను. ఇక్కడ మనం ఎలా వేసుకుంటామని చూడండి. ఇక్కడ 1 to 2, 2 to 5 కదా. సో 1 to 2కి క్రాష్ టైం ఎంత? 6 days. నెక్స్ట్ 2 to 5 క్రాష్ టైం ఎంత? 5 days. సో 6 + 5, 6 + 5 = 11. అదే అక్కడ వేసుకున్నాను ప్రతి ఇండివిజువల్ డేకిని. ఇప్పుడు మన క్రిటికల్ పాత్ ఏంటి? ఇక్కడ క్రిటికల్ పాత్ ఈజ్ ది పాత్ విచ్ ఇస్ హ్యావింగ్ ద లాంగెస్ట్ లెంత్. ఇక్కడ లాంగెస్ట్ లెంత్ కానీ హైయెస్ట్ డ్యూరేషన్ ఏది పాత్ ఉందో అది క్రిటికల్ పాత్. సో హియర్ 18 ఈజ్ ద క్రిటికల్ పాత్. అంటే 1 to 5 ఈజ్ ద క్రిటికల్ పాత్ అండ్ 1 to 5 ఆర్ ద క్రిటికల్ యాక్టివిటీస్. సో ప్రాజెక్ట్ క్రాషింగ్ అంటే ఏంటి? క్రాషింగ్ ఈజ్ నథింగ్ బట్ రెడ్యూసింగ్ ది డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వితౌట్ ఇంక్రీజింగ్ ది కాస్ట్. కాస్ట్ ఇంక్రీజ్ చేయకుండా ప్రాజెక్ట్ డ్యూరేషన్ తగ్గించే టెక్నిక్నే మనం క్రాషింగ్ అని అంటాం. సో ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్టు మా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ పార్ట్లో కూడా చూసాం కదా. పాత్ర ఎంత అవ్వచ్చు, క్రిటికల్ పాత్ అవ్వచ్చు. క్రిటికల్ పాత్ అన్న అదే, ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం అన్న అదే, పాత్ర ఎంత అన్న అదే. సో క్రిటికల్ పాత్ 1 to 2, 2 to 5 అంటే 8 + 10 18. సో క్రిటికల్ పాత్ ఈస్ 18. పాత్ర ఎంత అన్నా అదే 18 వస్తుంది. ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం అన్నా కానీ మనం 18 రాస్తాం. సో దట్ మీన్స్ 18 days ఈస్ రిక్వైర్డ్. 18 days అయితే డేస్, వీక్ అయితే వీక్. సో ఇక్కడ మనకి డేటా ఎలా ఇచ్చాడు? డేస్లో ఇచ్చాడు. సో డేస్ ఇచ్చాడు కాబట్టి 18 days ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ చేయాలంటే మనకి 18 days టైం పడుతుంది. సో ఇట్ విల్ టేక్ 18 days టైం టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. సో నౌ ఐ వాంట్ టు రెడ్యూస్ ది డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. నేను ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ తగ్గించుకుందాం అనుకుంటున్నాను. సో హౌ ఐ కెన్ రెడ్యూస్ మీన్స్ ఐ కెన్ అప్లై ది టెక్నిక్ ఆఫ్ ప్రాజెక్ట్ క్రాషింగ్. ప్రాజెక్ట్ క్రాషింగ్ అప్లై చేసి నేను డ్యూరేషన్ తగ్గించుకోగలను. ఎంతవరకు తగ్గించుకోగలను? సో అప్ టు వాట్ ఎక్స్టెంట్ ఐ కెన్ రెడ్యూస్ ద డ్యూరేషన్. ఎంతవరకు తగ్గించుకోగలను అంటే కనుక సో ఒకసారి చూడండి. సో హౌ మచ్ లెంత్ ఐ కెన్ రెడ్యూస్ ద డ్యూరేషన్. రెడ్యూసింగ్ ది డ్యూరేషన్ అంటే ఏంటి? క్రాషింగ్నే కదా రెడ్యూసింగ్ ది డ్యూరేషన్ అంటాం. సో హియర్ క్రాష్ లెంత్ ఎంత అయితే ఉందో నేను అంతవరకు తగ్గించుకోగలను. మన క్రిటికల్ పాత్ ఏమొచ్చింది ఇక్కడ? క్రిటికల్ పాత్ అంటే క్రిటికల్ పాత్ అవ్వచ్చు, పాత్ లెంత్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం అవ్వచ్చు. సో వీ హ్యావ్ గాట్ 18, క్రిటికల్ పాత్ యాజ్ 18. సో మనకి క్రిటికల్ పాత్ అనేది 18 వచ్చింది. సో దట్ మీన్స్ 18 ఈజ్ ది క్రిటికల్ పాత్. సో దట్ మీన్స్ ద ప్రాజెక్ట్ కంప్లీషన్ టైమ్ ఈజ్ 18. నాకు 8 weeks కంటే ఇంకా తక్కువ టైంలో అవగొట్టుకోవాలి. సో హౌ ఐ కెన్ రెడ్యూస్ మీన్స్ ఐ కెన్ గో ఫర్ ద క్రాషింగ్. సో క్రాషింగ్ అప్లై చేస్తే నేను ఎంతవరకు తగ్గించుకోగలను అంటే కనుక, ఇప్పుడు నేను ఏ యాక్టివిటీస్ క్రాష్ చేస్తానంటే క్రిటికల్ యాక్టివిటీస్లే క్రాష్ చేస్తాను.
1 to 2, 2 to 5. So 1 to 2కి 8 days పడుతుంది, 2 to 5కి 10 days పడుతుంది. I can reduce the duration of the project by reducing the critical activities only. క్రిటికల్ పాత్ మాట క్రాష్ చేస్తేనే నేను ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ రెడ్యూస్ చేసుకోగలను. నాన్ క్రిటికల్ పాత్ క్రాష్ చేసిన సో దెర్ విల్ బి నో డిఫరెన్స్ ఇన్ డ్యూరేషన్. సో డ్యూరేషన్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో క్రిటికల్ పాతే క్రాష్ చేయాలి. సో క్రిటికల్ పాత్ ఏంటి 1 to 5. సో 1 to 5కి నార్మల్ డ్యూరేషన్ వచ్చి 18 weeks వచ్చింది, అంటే టోటల్ డ్యూరేషను. క్రాష్ లెంత్ అంటే క్రాష్ డ్యూరేషన్ ఎంత వచ్చిందంటే 1 to 2కి 6, 2 to 5కి 5. సో 6 + 5 I have got 11 weeks. So I have got 11 weeks as the crash length. సో క్రాష్ లెంత్ నాకు 11 weeks వచ్చింది. సో నౌ what I will do here means I have to decide up to what extent I can reduce. 18 weeks ఉంది. ఈ 18 weeks నేను ఎంతవరకు తగ్గించుకోగలను అంటే 11 weeks వరకు తగ్గించుకోగలను. I can reduce this project up to 11 weeks. 11 weeks కంటే తక్కువలో చేయలేను నేను, ఎందుకంటే మన క్రాషింగ్ అంతే పాసిబుల్ ఉంది. సో ఐ కెన్ రెడ్యూస్ ద ప్రాజెక్ట్ అప్ టు 11 weeks. 11 weeks వరకు నేను తగ్గించుకోగలను. సో నౌ వీ విల్ గో విత్ ది ప్రాబ్లం. So here 8 is the critical path. So now from the given diagram we determine the critical path. So critical path అంతా రాశాను. సో ఇదంతా టేబుల్ ఇదంతా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన మ్యాటరే. సో మీ రెఫరెన్స్ కోసం ఇది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో వీఆర్ హ్యావింగ్ ది నార్మల్ అండ్ మినిమం డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈక్వల్ టు 18 days and 11 days. నార్మల్ డ్యూరేషన్ అంటే ఏంటి? ఇది నార్మల్ కాస్ట్, ఇది నార్మల్ డ్యూరేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ద మినిమం డ్యూరేషన్. మినిమం డ్యూరేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్ టైం ఇది, ప్రతి యాక్టివిటీని క్రాష్ చేయాలంటే పట్టే నార్మల్ టైం ఇది. 1 to 2కి 8 days, 1 to 3కి 4 days, 2 to 4కి 2 days, 2 to 5కి 10 days. ఇదంతా కూడా నార్మల్ డ్యూరేషన్. సో నేను ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ని క్రాష్ చేస్తానో సో అట్ వాట్ ఎవర్ టైం ఐ గో ఫర్ ద క్రాషింగ్. సో నేను ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ని క్రాష్ చేస్తానో అప్పుడు ఏమవుతుందంటే మినిమం టైం అవుతుంది అది. అంటే క్రాషింగ్ అంటే ఏమవుతుంది, ఇది నార్మల్ టైము, ఈ నార్మల్ టైం 8 days కాస్త 6 days అయింది, 4 days కాస్త 2 days, 2 days కాస్త 1 day, 10 days కాస్త 5 days వరకు నేను తగ్గించుకోగలను. సో ఐ కెన్ రెడ్యూస్ ద ప్రాజెక్ట్ అప్ టు సో టోటల్గా మనకి 18 weeks అవుతుంది ప్రాజెక్ట్ కంప్లీషన్ టైము. దాన్ని నేను ఎంతవరకు తగ్గించుకోగలనంటే ఐ కెన్ రెడ్యూస్ ఇట్ అప్ టు 11 weeks. 11 weeks తగ్గించుకోగలను. మన ప్రతి ఇండివిజువల్ యాక్టివిటీ చూస్తే ఏమవుతుందంటే నార్మల్ టైం 8 weeks పడితే క్రాష్ టైం 6 weeks. అంటే ఈ 1 to 2 అనే యాక్టివిటీ నార్మల్గా 8 days పడుతుంది. ఎక్కువ వర్కర్స్ని పెట్టి ఎక్కువ టైం వర్క్ చేస్తే నేను 6 hours కంప్లీట్ చేయగలను. బట్ 6 hours కంటే తక్కువలో నేను కంప్లీట్ చేయలేను. ఐ కెనాట్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ లెస్ దాన్ 6 weeks. 6 weeks లోపల నేను ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేను. సో అదే ఇక్కడ మినిమం కాస్ట్ అనేసాం. సో వీఆర్ హ్యావింగ్ ద నార్మల్ అండ్ మినిమం డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈక్వల్ టు 18 days and 11 days respectively. సో 18 days and 11 days పడుతుంది. సో నౌ వీ కెన్ కన్సిడర్ ద కాస్ట్ రిలేషన్షిప్ ఫర్ ద గివెన్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ క్రాష్డ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 day. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డే బై డే క్రాష్ చేసుకుంటూ వెళ్తాను. అంటే మనం సో చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు 18 weeks అవుతుంది ప్రాజెక్ట్కి. మనం ఎన్ని వీక్స్ 18 days అవుతుంది. ఎన్ని డేస్కి రెడ్యూస్ చేసుకోవాలంటే 11 days రెడ్యూస్ చేసుకోగలం. దీని డిఫరెన్స్ ఎంత? 18 - 11 అంటే 7 days నేను తగ్గించుకోవాలి. అంటే నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క క్రాషింగ్ చేస్తాను, ఒక్కొక్క క్రాషింగ్లో ఒక్కో డే తగ్గించుకుంటూ వెళ్తాను. ఫస్ట్ క్రాషింగ్లో 18 weeks కాస్త 17 weeks అవుతాయి, సెకండ్ క్రాషింగ్లో 16 అవుతాయి, థర్డ్ క్రాషింగ్లో 15, ఫోర్త్ క్రాషింగ్లో 14, ఫిఫ్త్ క్రాషింగ్లో 13, సిక్స్త్ క్రాషింగ్లో 12, సెవెంత్ క్రాషింగ్లో 11. అంటే నేను 11 రీచ్ అయ్యే వరకు కూడా క్రాషింగ్ చేసుకుంటానే వెళ్తాను. ఒక్కొక్క క్రాష్లో ఒక్కో డే తగ్గించుకుంటాను. అంటే ఎన్ని డేస్ అని తగ్గించుకోవచ్చు,
ఎంతవరకు తగ్గించుకోవచ్చు అంటే 11 వరకు తగ్గించుకోవచ్చు. నేను ఒక్కొక్క క్రాషింగ్ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తే సో యూ విల్ ఫైండ్ ఇట్ ఈజీ. సో మీకు కావాలంటే ఒకేసారి 2 వరకు డేస్ కూడా క్రాష్ చేసుకోవచ్చు. సో మీ ప్రాబ్లంలోకి వెళ్ళాక ఎంటర్ అవుతుంది. సో ఫస్ట్ క్రాషింగ్. సో నేను ఇప్పుడు ఈ క్రాషింగ్ అంటే ఏ యాక్టివిటీస్ని క్రాష్ చేస్తానంటే ఓన్లీ ఐ విల్ క్రాష్ ద క్రిటికల్ యాక్టివిటీస్. సో ఓన్లీ నేను క్రిటికల్ యాక్టివిటీస్నే క్రాష్ చేస్తాను. సో క్రిటికల్ యాక్టివిటీస్ ఏవి వచ్చినాయి అంటే 1 to 2, 2 to 5 ఆర్ ద క్రిటికల్ యాక్టివిటీస్. సో ఇన్ ద గివెన్ ప్రాబ్లమ్ ద క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ 1 to 2 అండ్ 2 to 5. ఇప్పుడు 1 to 2, 2 to 5 యొక్క కాస్ట్ చూసుకోవాలి. అంటే నేను ఇప్పుడు 1 to 2 క్రాష్ చేయాలా లేదా 2 to 5 ఫస్ట్ క్రాష్ చేయాలా అది చూసుకోవాలి. సో వెదర్ ఐ హ్యావ్ టు క్రాష్ 1 to 2 ఆర్ 2 to 5. సో ఫస్ట్ 1 to 2 క్రాష్ చేయాలా లేదా 2 to 5 క్రాష్ చేయాలా అని చెప్పి నేను ఫస్ట్ ఐ హ్యావ్ టు డిసైడ్. 1 to 2కి ఎంత కాస్ట్ పడుతుంది అంటే 50 రూపీస్ పడుతుంది పెర్ డేకి ఎక్సెస్ అమౌంట్. 2 to 5కి ఎంత పడుతుంది అంటే 60 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు ఏది తక్కువ కాస్ట్ పడుతుంది? 1 to 2 తక్కువ కాస్ట్ పడుతుంది. సో ఫస్ట్ ఐ విల్ క్రాష్ ద 1 to 2. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ద యాక్టివిటీ 1 to 2 ద కాస్ట్ ఆఫ్ రిడక్షన్ ఫర్ ద డే. అంటే కాస్ట్ ఆఫ్ రిడక్షన్ ఎందుకు అంటున్నానంటే కనుక అంటే ఇక్కడ కాస్ట్ రిడక్షన్ అంటే కాస్ట్ రెడ్యూస్ అవ్వదు, ఒక డే తగ్గిస్తాక పడే కాస్ట్. సో ఫర్ ద యాక్టివిటీ 1 to 2 ద కాస్ట్ ఆఫ్ రిడక్షన్ ఫర్ డే అంటే ఒక డే తగ్గించాలంటే మనం ఎంత ఎక్సెస్ కాస్ట్ స్పెండ్ చేయాలంటే 50 రూపీస్ స్పెండ్ చేయాలి ఫర్ ద యాక్టివిటీ 1 to 2. సో మీకు ఇది ఫార్ములా తెలుసు కదా. సో ఇది ఫార్ములా కాస్ట్లో ఈక్వల్ టు క్రాష్ కాస్ట్ మైనస్ నార్మల్ కాస్ట్, నార్మల్ టైం మైనస్ క్రాష్ టైం. అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ చేస్తే ఈ ఫార్ములా వస్తుంది. సో ఫైనల్లీ వీ హ్యావ్ డిసైడెడ్ టు క్రాష్ ది యాక్టివిటీ 1 to 2 బై ఏ డే. సో ఒక డే నేను క్రాష్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏమవుతుంది మనకి ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం ఎంత 18 days. ఇప్పుడు ఇది 17 days అవుతుంది ఒక డే తగ్గించాను కాబట్టి. ఈ తగ్గించడం వల్ల నాకు ఏమైందంటే ఒక 50 రూపీస్ కాస్ట్ పెరిగిపోయింది. సో బికాస్ ఆఫ్ రెడ్యూసింగ్ ది ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఫర్ 1 day ఏ కాస్ట్ ఆఫ్ 15 రూపీస్ ఈజ్ ఇంక్రీజ్డ్. సో నాకు 15 రూపీస్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. 50 రూపీస్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది ఒక డే రెడ్యూస్ చేయడం వల్ల. సో ఇప్పుడు మనం టోటల్ కాస్ట్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ కాస్ట్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ ప్లస్ క్రాష్ కాస్ట్. సో ఇప్పుడు డైరెక్ట్ కాస్ట్ ఎలా వస్తుందో చూడండి. సో మనకి ఇచ్చిన టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్లో ఈ కాస్ట్ ఉన్నాయి కదా, ఈ కాస్ట్ అన్నీ కూడా యాడ్ చేయండి ఇవి. సో 100 + 50, 100 + 150 ఎంత అంటే 250, 250 + 50 300, 300 + 100 400, 400 + 100 500, 500 + 80 580. సో 580 రూపీస్ ఈజ్ ది నార్మల్ కాస్ట్. సో నార్మల్ కాస్ట్ ఈజ్ 580. ఆ 580 కూడా వేసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇండైరెక్ట్ కాస్ట్ ₹70 per డే ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ ఎంత అవుతుందంటే 70 per day అవుతుంది నాకు. అంటే పెర్ డేకి 70 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 18 days ఉన్నాయి. ఒక డే క్రాష్ చేస్తే 2 days ఉంటాయి. ఇంకా మనకి వీ హ్యావ్ 17 days ఉంటాయి. 18లో ఒక డే తగ్గించేసాం కదా క్రాష్ చేసి. సో మనకు 17 days ఉంటాయి. సో పర్ డేకి ఎంత పడుతుంది 17 into 70. సో 17 into 70 మీన్స్ 1190. సో 1190 is the indirect cost for 17 days ప్లస్ క్రాష్ కాస్ట్ 50 రూపీస్. ఇదంతా యాడ్ చేస్తే కనుక 1820. సో దిస్ ఈస్ ది డయాగ్రామ్ ఫర్ క్రాషింగ్. సో క్రాష్ చేస్తే మనకు వచ్చే డయాగ్రామ్ ఇది. సో మీరు ప్రతి క్రాషింగ్కి డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఈ వాల్యూస్ అనేవి ఇట్ విల్ గో ఆన్ చేంజింగ్. సో ఈ వాల్యూస్ అనేవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ స్ట్రైక్ ఆఫ్ చేసినవి కన్సిడర్ చేసుకోకండి. ఇక్కడ చూడండి, ఈ స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది ఇక్కడ చూడండి 8 ఉంది. ఈ 8ని ఏం చేస్తాం మనం జస్ట్ ఇలా స్ట్రైక్ చేసి 7 వేసుకున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇంతకుముందు ఇక్కడ 8 days ఉండేవి 1 to 2లో. దీన్ని మనం జస్ట్ స్ట్రైక్ ఆఫ్ చేసి 7 days వేసుకున్నమాట. సో ఇది ఇక్కడ
నెక్స్ట్ థింగ్ ఏంటో చూడండి. మనం ఇక్కడ ఏ యాక్టివిటీస్ని క్రాష్ చేస్తామంటే క్రిటికల్ పాత్ ఉన్న యాక్టివిటీస్ని క్రాష్ చేస్తాం. 1 to 2, 2 to 5 ఈ 2 యాక్టివిటీస్ని మనం క్రాష్ చేయగలం, ఎందుకంటే ఇవి క్రిటికల్ పాత్లో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు 1 to 2 క్రాష్ చేయొచ్చు, 2 to 5 క్రాష్ చేయొచ్చు. మనం ఏది క్రాష్ చేస్తామంటే ఏ క్రిటికల్ యాక్టివిటీలో ఏ యాక్టివిటీ అయితే తక్కువ కాస్ట్ తీసుకుంటుందో దాన్ని క్రాష్ చేస్తాం. ఇప్పుడు 1 to 2కి 50 రూపీస్ అవుతుంది కాస్ట్ అనేది, 2 to 5కి 60 రూపీస్ అవుతుంది. సో నేను ఫస్ట్ 1 to 2నే క్రాష్ చేశాను. అయితే ఇక్కడ చూడండి, 1 to 2ని ఎంతవరకు క్రాష్ చేయొచ్చు. సో మనకి చూడండి ఒకసారి మళ్ళీ. సో క్రిటికల్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటే వాటిలో క్రాష్ చేస్తాం. మన క్రిటికల్ యాక్టివిటీస్ ఏమున్నాయి, 1 to 2, 2 to 5. సో 1 to 2 50 రూపీస్ పడుతుంది, 2 to 5కి 60 రూపీస్ పడుతుంది. ఈ రెండు క్రాష్ చేయాలి జనరల్గా. 1 to 2 క్రాష్ చేయాలి, 2 to 5 క్రాష్ చేయాలి. బట్ ఫస్ట్ నేను ఏది క్రాష్ చేస్తానంటే ఏది తక్కువ అవుతుందో దాన్ని క్రాష్ చేస్తాను. సో ఫస్ట్ నేను 1 to 2 క్రాష్ చేసుకుంటాను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 to 5ని క్రాష్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి ఒకసారి ఈ టేబుల్లోకి రండి. సో 1 to 2 యొక్క నార్మల్ డ్యూరేషన్ ఎంత, 8 వీక్స్. క్రాష్ డ్యూరేషన్ ఎంత, 8 డేస్ 6 డేస్. అంటే డిఫరెన్స్ ఎంత, 8 - 6 అంటే 2 డేస్. అలాగే 2 to 5కి క్రాష్ ఎంత, 2 to 5కి నార్మల్ డ్యూరేషన్ ఎంత, 10 డేస్. 2 to 5కి క్రాష్ డ్యూరేషన్ ఎంత, 5 డేస్. వీటి డిఫరెన్స్ ఎంత, 5. ఇప్పుడు మనం ఏం చూసుకోవాలంటే, నేను ఆల్రెడీ ఫస్ట్ మనకు ఇప్పుడు ఎంత డ్యూరేషన్ పడుతుంది ప్రాజెక్ట్కి, 18 వీక్స్ డ్యూరేషన్ పడుతుంది. నేను 1 to 2 అనే యాక్టివిటీని ఒక డే క్రాష్ చేశాను. అంటే 8 డేస్ పట్టే యాక్టివిటీని 7 డేస్లో కంప్లీట్ చేస్తాను. అప్పుడు టోటల్ కంప్లీషన్ ఏమి ఎంత అవుతుంది, 17 వీక్స్ అవుతుంది ఫస్ట్ క్రాషింగ్లో. ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ క్రాషింగ్ చేస్తాను. అలా ఎన్ని క్రాషింగ్లు చేస్తానంటే 11 వీక్స్ వచ్చే వరకు నేను క్రాషింగ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మనకి క్రిటికల్ పాత్ లెంత్ 11 వచ్చింది. అంటే క్రిటికల్ పాత్తో యాక్టివిటీస్ ఏమున్నాయి, 1 to 2, 2 to 5, ఇది 18. ఈ 1 to 2, 2 to 5కి నార్మల్లో డేస్ అంటే ఇవి 8 + 10, 18. క్రాష్ డేస్ తీసుకుంటే 6 + 5, 11. అంటే నేను 11 డేస్ వరకు రెడ్యూస్ చేసుకోగలను. క్రాషింగ్ దేనికి చేస్తామంటే క్రిటికల్ యాక్టివిటీస్కే చేస్తాం. సో వాటిని ఎంతవరకు రెడ్యూస్ చేసుకోగలమంటే క్రిటికల్ యాక్టివిటీస్లో క్రాష్ టైం ఎంత అయితే ఉందో అంతవరకు రెడ్యూస్ చేసుకోగలను. సో నేను ఫస్ట్ క్రాషింగ్ ఇప్పుడు నేను 1 to 2, 2 to 5 క్రిటికల్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో వన్స్ అగైన్ నేను రిపీటింగ్, 1 to 2, 2 to 5లో ఓన్లీ 1 to 2నే నేను క్రాష్ చేశాను. అంటే 1 to 2 క్రాష్ చేస్తాం, 2 to 5 క్రాష్ చేస్తాం. ఫస్ట్ ఏది క్రాష్ చేస్తామంటే ఏదైతే తక్కువ టైం ఉంటుందో నేను దాన్నే క్రాష్ చేసుకుంటాను ఫస్ట్. సో ఫస్ట్ అదే క్రాష్ చేస్తాం. బట్ మళ్ళీ సెకండ్ క్రాషింగ్ చేయాలి కదా, అప్పుడు ఏది క్రాష్ చేస్తామంటే కనుక మళ్ళీ ఏది తక్కువ కాస్ట్ అయితే అది క్రాష్ చేస్తాం. అలా ఎన్నిసార్లు క్రాష్ చేస్తామంటే ఇది 8 డేస్, దీన్ని క్రాష్ చేస్తే మనకి ఏమైంది, ఒక డే క్రాష్ చేస్తాం మనం. అప్పుడు ఏమైంది, 8 డేస్ కాస్త 7 డేస్ అయింది. 7 + 10 డేస్ 17 డేస్ అయింది. నేను మళ్ళీ ఇంకోసారి క్రాష్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది అంటే కనుక 6 డేస్ అవుతుంది. అంటే 1 to 2 అనే యాక్టివిటీ నార్మల్గా అయితే 8 డేస్ పడుతుంది, దీన్ని 6 డేస్ వరకు క్రాష్ చేయొచ్చు. అంటే నేను ఎన్నిసార్లు క్రాష్ చేయొచ్చు, 1 to 2 అనే యాక్టివిటీని 2 టైమ్స్ క్రాష్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 1 to 2 యాక్టివిటీ కంప్లీట్ అయిపోద్ది క్రాష్ చేసిన తర్వాత. ఇంకా నెక్స్ట్ క్రిటికల్ యాక్టివిటీ ఏముంది, 1 to 2 మొత్తం కంప్లీట్ అయిపోతే కనుక 2 to 5 ఉంది. దీన్ని ఒక డే క్రాష్ చేస్తాను. అప్పుడు 10 డేస్ కాస్త 9 అవుతాయి. మళ్ళీ క్రాష్ చేస్తాను 8, మళ్ళీ 7, 6, 5. అలా ఎక్కడి వరకు క్రాష్ చేయగలను అంటే నేను 5 డేస్ వరకు క్రాష్ చేయగలను. ఐ కెన్ క్రాష్ దిస్ యాక్టివిటీ అప్ టు 5 డేస్. సో 5 డేస్ వరకు క్రాష్ చేయగలను, ఎందుకంటే లిమిట్ 5 డేసే. 5 డేస్ తగ్గించి చేయలేను. సో ఇదంతా మనకి ఫ్రీక్వెన్సీ ఫాదర్ స్టాప్స్లో ఉంటుంది. సో విల్ గో విత్ దట్. సో క్రాష్ చేశాను, దాని కాస్ట్ వేసుకున్నాను. అమ్మ ఇది యాక్చువల్గా ఈ క్రాష్ డయాగ్రామ్ మీద ఫస్ట్ క్రాష్ ఇది మీ సీనియర్స్ ఇక్కడ రాశారు ఇది. సో జస్ట్ మీరు ఇది ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోండి. ఈ డయాగ్రామ్ ఫస్ట్ క్రాషింగ్ దగ్గరది ఇది. సెకండ్ క్రాషింగ్ మ్యాటర్ ఇక్కడ వస్తుంది,
దాని డయాగ్రామ్ మీద వస్తుంది. సో మళ్ళీ సెకండ్ క్రాషింగ్కి వెళ్ళిపోతాం. సో ఫర్ ద సెకండ్ టైం ఆల్సో క్రాషింగ్ ఆల్సో వీఆర్ ఫేస్డ్ విత్ ది సేమ్ యాక్టివిటీస్. సో మళ్ళీ ఏం చేస్తాను నేను, ఫస్ట్ క్రాషింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ డయాగ్రామ్ డ్రా చేస్తాను. అప్పుడు 17 days పడుతుంది. మళ్ళీ క్రిటికల్ పాత్స్ నేను క్యాలిక్యులేట్ చేస్తాను. క్రిటికల్ పాస్ చూడండి ఇక్కడ 0 0 అంటే 0నే అంటే 10సారి పాస్ డ్రా చేసుకోవాలి కదా ఇలాగా. ఇప్పుడు ఫస్ట్ టర్మ్లో ఇక్కడ పాస్ డ్రా చేస్తాం ఇలాగా. సో నేను 10సారి పాస్ డ్రా చేయను కాబట్టి ఏం చేస్తానంటే ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాను ఇలాగా, ఈఎల్ వాల్యూస్. సో దీన్ని బట్టి నేను క్రిటికల్ పాత్ ఐడెంటిఫై చేసుకుంటాను. సో ఫస్ట్ ఇక్కడ 0 డిఫరెన్స్, నెక్స్ట్ 7కి 7కి 0 డిఫరెన్స్, 17కి 17కి 0 డిఫరెన్స్, ఇక్కడ 5 డిఫరెన్స్, ఇక్కడ 5 డిఫరెన్స్. సో ఈ 3 4 క్రిటికల్ పాత్స్ కాదు, 1 2 5 క్రిటికల్ పాత్స్. సో 1 ఇక్కడ చూడండి బోల్డ్గా ఉంది ఇది. సో 1 2 2 2 2 5 వద్ద క్రిటికల్ పాత్స్. సో మళ్ళీ 1 2 2 ఫస్ట్ క్రాషింగ్ అయిపోయింది. ఫస్ట్ క్రాషింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాను. మళ్ళీ 1 2 2 2 2 5 వచ్చినాయి. సో క్రిటికల్ పాత్స్ ఎలా ఐడెంటిఫై చేసి చెప్పాను కదా, ఒకటి పాత్రంతో ఏది హైయెస్ట్ ఉంటుందో అదే క్రిటికల్ పాత్. రెండోది బేస్డ్ అపాన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఈ అండ్ ఎల్ వాల్యూస్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఈఎల్ ఈజ్ కాల్డ్ స్లాక్. ఆ స్లాక్ అనేది 0 ఉండాలి. సో మనం అలా ఐడెంటిఫై చేసుకోవచ్చు క్రిటికల్ పాత్ వాల్యూస్ని. సో ఇక్కడ మళ్ళీ 1 2 2 2 2 5 మనకి వచ్చింది క్రిటికల్ పాత్. సో ఆల్రెడీ 1 2 2ని 2 2 5 క్రిటికల్ పాత్ యాక్టివిటీస్ వచ్చినాయి. ఇప్పుడు నేను 1 2 2ని కానీ 2 2 5 కానీ క్రాష్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏది క్రాష్ చేస్తానంటే ఏది కాస్ట్ అయితే తక్కువైతే ఎక్కువ. సో 1 2 2కి 50 రూపీస్ అవుతుంది, 2 2 5 60 రూపీస్ అవుతుంది. సో విల్ క్రాష్ 1 2 2. సో నేను 1 2 2ని క్రాష్ చేస్తాను. సో ఇక్కడ అదే రాస్తాం. సో ఫర్ ద సెకండ్ టైం క్రాషింగ్ వీఆర్ ఫేస్డ్ విత్ ది సేమ్ యాక్టివిటీస్ యాజ్ ఫ్రమ్ ద ఫస్ట్ క్రాషింగ్. సో ఫస్ట్ క్రాషింగ్లో మనకి ఏవైతే యాక్టివిటీస్ వచ్చినాయో మళ్ళీ అయ్యే యాక్టివిటీస్ సెకండ్ క్రాషింగ్లో కూడా వచ్చినాయి. అమ్మ ఈ డయాగ్రామ్ ఫస్ట్ క్రాషింగ్ ఇది, మీ సీనియర్స్ ఎక్కడ డ్రా చేశారు అక్కడ డ్రా చేసుకోండి నోట్స్లో నోట్ చేసుకున్నప్పుడు. హియర్ ద క్రిటికల్ యాక్టివిటీస్ సార్. మళ్ళీ సెకండ్ క్రాషింగ్లో మనకి ఏ వచ్చినాయి క్రిటికల్ యాక్టివిటీస్ అంటే ఈ డయాగ్రామ్ రెఫరెన్స్ కోసం ఇక్కడ డ్రా చేసుకున్నారు. సో అది. సో హియర్ ద క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ 1 2 5. సో అగైన్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ద యాక్టివిటీ 1 2 2 by 1 day. సో మళ్ళీ నేను ఏం చేస్తానంటే 1 2 2 2 2 5 క్రిటికల్ యాక్టివిటీస్, అందులో నేను 1 2 2ని క్రాష్ చేసుకుంటాను. ఎందుకంటే 1 2 2కి 50 రూపీస్ అవుతుంది, 2 2 5కి 60 రూపీస్ అవుతుంది. సో ఐ విల్ ట్రై టు రెడ్యూస్ ది ప్రాజెక్ట్. I will try to reduce the project by 60 1 day. అప్పుడు 1 2 క్రాష్ చేసుకుంటాను 1 day. అప్పుడు నా కాస్ట్ ఏమవుతుంది? సో కాస్ట్ ఈక్వల్ టు ఏంటి, డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ క్రాష్ కాస్ట్ కదా. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ కాస్ట్ అంటే మనకు తెలుసు కదండి 580 రూపీస్ ఇక్కడ వేసుకుంటాం. ఇది ఫిక్స్డ్ ఇంకా క్రాష్ కాస్ట్ అనేది. ఇప్పుడు నేను ఒక డే క్రాష్ చేశాను కదా, ఫస్ట్ క్రాషింగ్లో ఏమైంది 18 days కాస్త 17 days అయింది. సెకండ్ క్రాషింగ్లో 17 days కాస్త ఏమవుతాయంటే 16 days అవుతాయి. ఇప్పుడు నేను ఇండైరెక్ట్ కాస్ట్ 16 days క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇండైరెక్ట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ పర్ డేకి ఎంత 70. సో 16 into 70 ప్లస్ క్రాష్ కాస్ట్ వేసుకుంటాను. క్రాష్ కాస్ట్ ఇక్కడ చూడండి, క్రాష్ కాస్ట్ రాదు అంటే ఫస్ట్ క్రాష్ చేసాం కదా అప్పుడు కాస్ట్ ఎంత 50 ప్లస్ ఇప్పుడు మళ్ళీ క్రాష్ చేసాం కదా ఇప్పుడు కాస్ట్ ఎంత 50. సో అవి ఇక్కడ వేసుకున్నాను. అంటే 1580 ప్లస్ 16 into 70 ప్లస్ 100. సో టోటల్గా 1800 వచ్చింది. ఇది దాని తాలూకు డయాగ్రామ్. సో ఇది మీరు ప్రతిసారి డ్రా చేసుకునే అవసరం లేదు, మీ సీనియర్స్ కూడా డ్రా చేయదు. సో జస్ట్ నేను మళ్ళీ ఇది మీ రెఫరెన్స్ కోసం ఈ డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ డ్రా చేశాను ఈ స్పేస్లోని. సో మళ్ళీ ఏం చేస్తాం, సెకండ్ క్రాషింగ్ అయిన వెంటనే డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం. అప్పుడు డయాగ్రామ్ ఎలా వస్తుంది. సో మళ్ళీ డిఫరెన్స్ చూసుకుంటాం. ఫస్ట్ దగ్గర ఈ గీయాల్లో 0 6 6 0 16 16 0 అంటే 1 దగ్గర 0 2 దగ్గర 0 5 దగ్గర 0. సో 1 2 5 ఇస్ ది క్రిటికల్ పాత్, 1 2 2 2 2 5 ఇస్ ద క్రిటికల్ పాత్. సో మళ్ళీ నేను థర్డ్ క్రాషింగ్ చేసుకుంటాను. ఎందుకంటే మనకు 16 days వచ్చినాయి టోటల్ లెంత్. నేను ఎంతవరకు రెడ్యూస్ చేయగలంటే 11 days వరకు రెడ్యూస్ చేసుకోగలను. ఐ కెన్ రెడ్యూస్ ద ప్రాజెక్ట్ అప్ టు 11 days. సో నౌ వాట్ ఐ విల్ డూ దిస్, ఐ విల్ గో ఫర్ ద థర్డ్ క్రాషింగ్.
సో యాజ్ పర్ ద సెకండ్ టైం క్రాషింగ్ ఆల్సో ద క్రిటికల్ యాక్టివిటీస్ అండ్ క్రిటికల్ పాత్ ఇస్ నాట్ చేంజ్డ్. సో సెకండ్ టైం క్రాష్ చేసినా కానీ మనకి క్రిటికల్ యాక్టివిటీస్ చేంజ్ అవ్వలేదు. సో ఫస్ట్ క్రాషింగ్లోనే 122 225 వచ్చినాయి, సెకండ్ క్రాషింగ్లో కూడా 122 225 వచ్చినాయి. సో యాజ్ ద సెకండ్ టైం క్రాషింగ్ ఆల్సో ద క్రిటికల్ యాక్టివిటీ క్రిటికల్ పాత్ నాట్ చేంజ్డ్. సో క్రిటికల్ యాక్టివిటీస్ అదే, క్రిటికల్ పాత్ అదే చేంజ్ అవ్వలేదు. సో నౌ వీ హ్యావ్ క్రాష్డ్ ద యాక్టివిటీ 122 by 2 days. సో మనం 2 days క్రాష్ చేసాం, అంటే 8 days నుంచి 6 daysకి. ఫస్ట్ క్రాషింగ్లో ఏం చేసాం, 8 days నుంచి 7 daysకి చేసాము. సో ఇక్కడ చూడండి 7 ఉంటుంది. మళ్ళీ సెకండ్ క్రాషింగ్లో 7 days నుంచి 6 daysకి చేసాం. సో ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ క్రాషింగ్లో దాన్ని 8 days నుంచి 6 days చేసాం. సో నౌ క్రాష్ ది యాక్టివిటీ 225. మనం ఏ యాక్టివిటీని క్రాష్ చేయగలమంటే ఓన్లీ క్రిటికల్ యాక్టివిటీస్ని క్రాష్ చేయగలం, ఓన్లీ 122ని 225ని. నేను ఫస్ట్ 122 క్రాష్ చేసుకున్నాను ఎందుకంటే కాస్ట్ తక్కువ కాబట్టి. సో 1 day క్రాష్ చేశాను, అప్పుడు 18 days కాస్త 17 days అయింది. మళ్ళీ ఇంకో డే క్రాష్ చేసుకోగలను ఎందుకంటే దీన్ని 2 times క్రాష్ చేసుకోవచ్చు. 8 నుంచి 1 day క్రాష్ చేస్తే 7 అవుద్ది, మళ్ళీ 7ని 1 day క్రాష్ చేస్తే 6 అవుద్ది. సో నేను 2 times దీన్ని క్రాష్ చేశాను. ఇప్పుడు మంత్ని క్రాష్ చేయను ఎందుకంటే లిమిట్ 6. ఇప్పుడు 225 క్రాష్ చేసుకోవాలి. దీనికి కూడా ఎన్నిసార్లు క్రాష్ చేయొచ్చు అంటే 5 days క్రాష్ చేసుకోవచ్చు నేను. సో 10 days 9 చేస్తాను, 9 8 7 6 5 వరకు క్రాష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు థర్డ్ క్రాషింగ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్రాషింగ్లో 1 day క్రాష్ చేసాం, సెకండ్ క్రాషింగ్లో కూడా 122ని సెకండ్ ఇంకోసారి క్రాష్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ 225లో దీన్ని మళ్ళీ క్రాష్ చేస్తాం. సో థర్డ్ క్రాషింగ్. సో నౌ క్రాష్ ది యాక్టివిటీ 225 by 1 day. సో ఆల్రెడీ మనకు ఫస్ట్ క్రాషింగ్లో ఏమైంది, 18 days కాస్త 17 days అయింది ఫస్ట్ క్రాషింగ్లో. సెకండ్ క్రాషింగ్లో 16 days అయింది. థర్డ్ క్రాషింగ్లో ఏమవుతుంది, 15 days అవుతుంది. ఫస్ట్ క్రాషింగ్లో 122 క్రాష్ చేసాం, సెకండ్ క్రాషింగ్లో కూడా 122నే క్రాష్ చేసాం, థర్డ్ క్రాషింగ్లో 225 క్రాష్ చేస్తాం. సో నో క్రాష్ ది యాక్టివిటీ 225 by 1 day. ద డ్యూరేషన్ విల్ బి రెడ్యూస్డ్ టు 15 days. ఇప్పుడు డ్యూరేషను 15 daysకి రెడ్యూస్ అవుతుంది. సో నో ద టోటల్ కాస్ట్ ఈజ్ as follows. సో టోటల్ కాస్ట్ ఏమవుతుందంటే, సో టోటల్ డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇంక్రీజ్డ్ కాస్ట్ డ్యూ టు క్రాషింగ్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్. సో టోటల్ కాస్ట్ డైరెక్ట్ కాస్ట్ 580 rupees ప్లస్ ఇంక్రీజ్డ్ కాస్ట్ డ్యూ టు క్రాషింగ్ వల్ల కాస్ట్ ఎంత అంటే ఫస్ట్ క్రాషింగ్ 50 rupees ఇంక్రీజ్ అయింది, సెకండ్ క్రాషింగ్ 50 ఇంక్రీజ్ అయింది, థర్డ్ క్రాషింగ్ 225కి ఎంత కాస్ట్ పడుతుందో చూడండి. సో 225కి 6 rupees కాస్ట్ కదా, దీన్ని ఒకసారి క్రాష్ చేసాం కదా. సో మళ్ళీ 1 to 60 ప్లస్ ఇప్పుడు మనం క్రాష్ చేస్తే మనం 18 days కాస్ట్ అయిపోయినాయి, 3 times క్రాష్ చేస్తే 15 days అయినాయి కదా. సో 15 into 70. సో దిస్ ఇస్ ది టోటల్ కాస్ట్. మీరు ఇక్కడ నేను ఇక్కడ సెపరేట్గా వేసాను 1 into 50 ప్లస్ 1 into 50 అని చెప్పి, మీరు డైరెక్ట్గా 2 into 15 వేసుకోవచ్చు ఇక్కడ. సో ఏదన్నా అదే వస్తుంది కాబట్టి అప్పుడు మనకి మోడిఫై చేసిన డయాగ్రామ్ ఏమైనా వస్తుంది. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్. సో ఇది డయాగ్రామ్ ఈ పార్ట్. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్. సో 6 + 9 15 వచ్చింది మనకి. అమ్మ ఇక్కడ నేను క్రిటికల్ పాత్ ఐడెంటిఫై చేయలేదు, జస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది, క్రిటికల్ పాత్ 122 225 వస్తుంది. ఇక్కడ బోల్డ్ చేయదు సీనియర్స్. సో నేను ఏం చేస్తానంటే సైమల్టేనియస్గా 4th 5th 6th కూడా ఒకసారి చేసుకుంటాను క్రాషింగ్. సో మళ్ళీ ద సిచ్యువేషన్ ఈజ్ సేమ్ ఫర్ ద 4th 5th and 6th క్రాషింగ్ విత్ ఏ రిడక్షన్ ఆఫ్ 1 day ఫర్ ఈచ్ క్రాషింగ్. మనకు ఇప్పుడు క్రిటికల్ యాక్టివిటీస్ ఏమున్నాయి, 122 225. 122ని 2 days క్రాష్ చేయొచ్చు, 225ని 5 days క్రాష్ చేయొచ్చు. అయితే 122ని ఫస్ట్ టైంలో ఒక డే క్రాష్ చేస్తాను, సెకండ్ డే ఒక టైంలో క్రాష్ చేస్తాను, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ 225ని ఒకసారి క్రాష్ చేశాను థర్డ్ క్రాషింగ్లో. ఇంకా ఎన్నిసార్లు క్రాష్ చేయడానికి ఉంటుంది అంటే ఇంకా నాకు 4 times క్రాష్ చేయడానికి ఉంటుంది. సో ఆల్రెడీ ఐ హ్యావ్ క్రాష్ 225 థర్డ్ క్రాషింగ్లో ఒకసారి చేశాను కదా. ఇప్పుడు నేను 225ని 5 times క్రాష్ చేయొచ్చు. అయితే థర్డ్ క్రాషింగ్ ఒకసారి చేస్తాను కాబట్టి ఇంకా దీన్ని 4 times క్రాష్ చేసుకునే ఛాన్స్ నాకు ఉంది. సో ఇంక నేను 4th క్రాషింగ్ 5th క్రాషింగ్ 6th క్రాషింగ్లో దీన్ని క్రాష్ చేసుకుంటాను.
అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సైమల్టేనియస్గా మీరు క్రాష్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను సింగిల్ డే చేసుకుంటానంటున్నాను, మీరు ఒకేసారి 2 డేస్ 3 డేస్ క్రాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది యాక్టివిటీ 1 to 2ని, దీన్ని మీరు డైరెక్ట్గా 1 డే కాకుండా డైరెక్ట్గా 2 డేస్ క్రాష్ చేసుకోవచ్చు ఒకే క్రాష్లోనే. బట్ ఇక్కడ నేను ఎందుకు డే బై డే క్రాష్ చేసుకుంటా ఎందుకు వెళ్తున్నానంటే కనుక, ద రీజన్ ఈస్ సమ్ టైమ్స్ ద క్రిటికల్ పాత్ మే చేంజ్. ఒక్కోసారి క్రిటికల్ పాత్ చేంజ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు 1 to 2, 2 to 5, సో టోటల్గా 17 వస్తుంది. ఒక్కోసారి 1 to 3, 3 to 4, 4 to 5 కూడా క్యాల్కులేట్ చేస్తే 17 వస్తుంది. ఆ టైంలో మనకి ఏమవుతుంది, ప్రాబ్లం చేంజ్ అయిపోద్ది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమ్మ ఈ బ్రాకెట్లో చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, వాల్యూస్ ఏమి కాదు ఇవి. 4 బ్రాకెట్లో 2, ఈ 5 బ్రాకెట్లో 1, ఈ 2 బ్రాకెట్లో 1. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ద క్రాష్ డ్యూరేషన్. సో ఇక్కడ చూడండి, 1 to 3కి మనం 4 ఇచ్చాం కదా, 1 to 3కి చూడండి ఇక్కడ నార్మల్ టైం ఎంత 4, ఆ 4 వేసుకున్నాం. క్రాష్ టైం ఎంత 2, సో 4 వేసుకుని బ్రాకెట్లో 2 పెట్టుకున్నాం. అలాగే 3 to 4కి 5, 1. సో మీకు చూడండి కావాలి ఇక్కడ. సో 3 to 4కి 5, 1. మీకు ఆడ ఫస్ట్లో చెప్పాను కదా అక్కడ ఇండికేట్ చేసుకోవచ్చని, సో ఇక్కడ అలా ఇండికేట్ చేసుకున్నారు. సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డే బై డే క్రాష్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఇది ఆల్రెడీ మనకి మన టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ ప్రాబ్లం కాబట్టి మనకు తెలుసు ఎంతవరకు క్రిటికల్ పాత్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు నేను థర్డ్ క్రాషింగ్ వరకు క్రిటికల్ పాత్ చేంజ్ అవ్వలేదు. సో 4th, 5th, 6th, సో 4th క్రాషింగ్, 5th క్రాషింగ్, 6th క్రాషింగ్ ఒకేసారి చేసినా కానీ క్రిటికల్ పాత్ క్రాష్ అవ్వదని నాకు తెలుసు, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ టెక్స్ట్ బుక్ కాబట్టి మనం డైరెక్ట్గా ఒకేసారి రాసుకున్నాం. బట్ మనకి ఎగ్జామ్స్లో ఇదే ప్రాబ్లం ఇస్తాను లేదు, ఈ మోడల్లో వాల్యూస్ చేంజ్ చేసి ఇంకో ప్రాబ్లం ఇవ్వచ్చు. అప్పుడు ప్రతి క్రాషింగ్కి అదే క్రిటికల్ పాత్ ఉండొచ్చు లేదా చేంజ్ అవ్వచ్చు. సో అందుకోసం నేను ఏం చేశానంటే ప్రతి క్రిటికల్ పాత్కి ప్రతి క్రాషింగ్కి ఒకడే క్రాష్ చేసుకుంటానే వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ క్రాషింగ్కి అదే క్రిటికల్ పాత్, సెకండ్కి అదే, థర్డ్, 4th, 5th, 6th కూడా అదే క్రిటికల్ పాత్ వస్తుంది కాబట్టి నేను 1, 2, 3 సెపరేట్గా క్రాష్ చేసుకున్నా. 4, 5, 6 కలిపేసి, అంటే క్రాషింగ్ ఇక్కడ సెపరేట్గా చూపించాను బట్ మ్యాటర్ అనేది కలిపేసి రాశాను ఇక్కడ. సో అంతే డిఫరెన్స్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో బట్ మనకు ఫైనల్గా ఏంటంటే ఒకడే క్రాష్ చేసుకుంటా వెళ్తాం. ఎందుకు ఇక్కడ యాక్చువల్గా 2 days 7 daysగా క్రాష్ చేసుకోవచ్చు. బట్ అలా చేస్తే ఏమవుతుందంటే ఒకసారి క్రిటికల్ పాత్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ 1 to 2, 2 to 5 క్రిటికల్ పాత్ వచ్చింది. ఒక్కోసారి ఏమవుతుందంటే వాల్యూస్ చేంజ్ అయ్యి 1 to 3, 3 to 4, 4 to 5 కూడా క్రిటికల్ పాత్ అవ్వచ్చు. సో అప్పుడు మాకు సమ తప్పు అయిపోతుంది. కాబట్టి అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ క్రాషింగ్ దేని చేస్తున్నాం అంటే ఓన్లీ క్రిటికల్ పాత్ని క్రాష్ చేస్తున్నాం, నాన్ క్రిటికల్ పాత్ క్రాష్ చేయట్లేదు. బట్ ఇలా మనం ఒక్కోసారి క్రాష్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఈ క్రిటికల్ పాత్ 1 to 5 కాస్త చేంజ్ అయిపోవచ్చు. అప్పుడు 1 to 3, 3 to 4, 4 to 5 కూడా అవ్వచ్చు క్రిటికల్ పాత్ అనేది. సో అందుకోసం వాట్ ఐ మీన్ డూయింగ్ మీన్స్ ఐ విల్ క్రాషింగ్. సో అందుకోసం ఏం చేస్తానంటే క్రాషింగ్ అనేది ఒక్కొక్క డే క్రాష్ చేసి ప్రతిసారి క్రిటికల్ పాత్ చెక్ చేసుకుంటున్నాను, అదే క్రిటికల్ పాత్ వస్తుందా చేంజ్ అవుతుందని చెప్పి. సో ఇక్కడ డయాగ్రామ్స్ మళ్ళీ రిప్రజెంట్ చేశాను, అంటే డైరెక్ట్గా వేస్తాను. ఇది మీ రెఫరెన్స్ కోసం నేను మళ్ళీ ఇప్పుడు వాచేసిన డయాగ్రామ్స్ ఇవి. సో ఇది థర్డ్ క్రాషింగ్ డయాగ్రామ్ కదా, ఇది 4th క్రాషింగ్, ఇది 5th క్రాషింగ్, ఇది 6th క్రాషింగ్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ క్రాష్ చేశాను. సో 15ని మళ్ళీ క్రాష్ చేస్తే 14 వచ్చింది 4th క్రాషింగ్లో. మళ్ళీ 5th క్రాషింగ్లో 13 వచ్చింది. సో మళ్ళీ 6th క్రాషింగ్లో 12 వచ్చింది. సో ఇప్పుడు దిస్ ఇస్ ద డయాగ్రామ్. సో ఆఫ్టర్ ద 6th క్రాషింగ్ ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విల్ బి 12 days. సో 6th క్రాషింగ్ చేసిన తర్వాత దాని డ్యూరేషన్ అంతా 12 days వస్తుంది. అండ్ టోటల్ కాస్ట్ ఫర్ ద 4th, 5th, 6th క్రాషింగ్ షో ఇన్ ద టేబుల్. ఈ పక్కన ఒక టేబుల్ ఉంటుందమ్మా, ఆ టేబుల్ నేను చూపిస్తాను. సో అందులో ఉంటుంది క్రాషింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది అది. సో ఆఫ్టర్ ద 6th క్రాషింగ్ నేను ఇక్కడ 10సారి ఏ యాక్టివిటీని క్రాష్ చేశానంటే 2 to 5 క్రాష్ చేశాను. సో ఆల్రెడీ థర్డ్ దాంట్లో 10 daysని కాస్త 9 days చేశాను. 4th క్రాషింగ్ ఇది. 4th క్రాషింగ్లో 9 కాస్త ఏమైంది ఇక్కడ కొస్తలోకి 8 అయింది. మళ్ళీ 5th క్రాషింగ్లో అక్కడ వాల్యూస్ వేయలేదు, ఇవి జస్ట్ మీరు వేసుకోండి, నేను మర్చిపోయాను. సో ఇక్కడ 6, 8, 4, 2, 3,
5. సో ఇక్కడ 8 కాస్త 7 అవుద్ది. ఇప్పుడు ఇక్కడ 7 కాస్త ఏమవుతుందంటే 6 అయింది. సో దిస్ ఇస్ ద వన్. లేకపోతే మళ్ళీ ఒకసారి నోట్స్ ఇది మోడిఫై చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు చూసుకోండి ఒకసారి. సో దిస్ ఈస్ ద థింగ్. అయితే మనకు తెలుసు కదా, ప్రతిసారి క్రాష్ చేసుకుంటే క్రిటికల్ పాత్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. సో అలాగనే క్రిటికల్ పాత్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ఏం చేస్తానంటే మీకు తెలుసు కదా ఫార్వర్డ్ పాస్ బ్యాక్వర్డ్ పాస్ మెథడ్లో. సో అలాగే క్యాలిక్యులేట్ చేసుకున్నాం. మనం జనరల్గా చెప్పారు కదా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఈ అని ఎలివేస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఫార్వర్డ్ పాస్ మెథడ్లో ఈ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ ఎప్పుడు కూడా ఏం చేస్తాం, 1 దగ్గర 0 తీసుకుంటాం. 1 to 2 యొక్క డ్యూరేషన్ అంతా 6. యాక్చువల్గా అయితే ఇది 8, బట్ క్రాష్ అవ్వడం వల్ల ఏమైందంటే 6 అయింది ఇది. సో 6. నెక్స్ట్ 2 దగ్గర, సో ఇప్పుడు 2కి ఇన్పుట్స్ ఏమున్నాయంటే 1 నుంచే ఉంది, అంటే 0 + 6 ఏమవుతుంది, 6 అవుతుంది. సో ఇక్కడ అదే వచ్చింది. అలాగే 1 to 3కి, 1 to 3 అంటే 1 to 3 డ్యూరేషన్ ఎంత 4. సో 0 + 4 ఎంత, ఈ వాల్యూ 4 అవుతుంది. ఇక్కడ అదే వచ్చింది. నెక్స్ట్ 3 to 4కి చూద్దాం. 3 to 4 అంటే 4కి ఎక్కడి నుంచి కరెక్షన్స్ ఉన్నాయంటే 2 నుంచి కరెక్షన్ ఉంది, 3 నుంచి కరెక్షన్ ఉంది. సో 2 దగ్గరే ఈ వాల్యూ ఎంత 6. 6 + 2 ఎంత, 2 దగ్గర ఈ వాల్యూ 6 ఉందమ్మా. 6 + 2 ఎంత 8 వస్తుంది. 3 దగ్గర ఈ వాల్యూ ఎంత 4. 4 + 5 ఎంత 9 వస్తుంది. సో మాకు ఆడి చెప్పాం కదా 8 పెద్ద 9 పెద్ద అంటే 9 పెద్దది. సో 9 తీసుకుంటాం. ఫార్వర్డ్ పాస్ మెథడ్లో హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాం, బ్యాక్వర్డ్ పాస్ మెథడ్లో లోయెస్ట్ వాల్యూ తీసుకుంటాం. సో ఇప్పుడు మళ్ళీ 5కి చూడండి, 2 నుంచి ఉంది, 4 నుంచి ఉంది. సో 4 దగ్గర ఈ వాల్యూ ఎంత 9 + 3 12. 2 దగ్గర ఈ వాల్యూ ఎంత 6. సో 6 + 6 12. సో సేమ్. ఇప్పుడు డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నా, మళ్ళీ ఎల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో లాస్ట్ పాయింట్ దగ్గర ఈ వాల్యూ అయితే ఉందో ఎల్ వాల్యూ కూడా అదే ఉంటుంది. సో ఎల్ వాల్యూ 12. మళ్ళీ బ్యాక్వర్డ్ పాస్ మెథడ్లో వస్తాం ఎల్ వాల్యూస్కి. సో 5 దగ్గర ఎల్ వాల్యూ ఎంత 12. సో 5 నుంచి బ్యాక్కి ఎక్కడెక్కడికి ఉన్నాయంటే 4కి ఉంది, 2కి ఉంది. సో నేను ఫస్ట్ 4కి క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఎల్ వాల్యూ ఎంత 5 దగ్గర 12. సో 12 - 3 ఎంత 9. సో ఎల్ వాల్యూ 9 వచ్చింది. నెక్స్ట్ 2 దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 5 నుంచి 2కి ఉంది కదా, నేను ఫస్ట్ 2కి క్యాలిక్యులేట్ చేయడం 4కి ఎందుకు క్యాలిక్యులేట్ చేశాను చూడండి. సో 2కి ఎక్కడి నుంచి ఉన్నాయి కరెక్షన్స్, 5 నుంచి ఉంది, 4 నుంచి ఉంది. అంటే నేను 4కి క్యాలిక్యులేట్ చేస్తే కానీ అప్పుడు క్యాలిక్యులేట్ చేయలేను. సో 5 దగ్గర ఈ ఎల్ వాల్యూ ఎంత 12. సో 12 - 6 ఎంత 6. 4 దగ్గర ఈ వాల్యూ ఎంత, 4 దగ్గర ఎల్ వాల్యూ 9. 9 - 2 ఎంత 7. 6 పెద్దదా 7 పెద్ద అంటే 7 పెద్దదే. బట్ మనం బ్యాక్వర్డ్ పాస్ మెథడ్లో ఏం చేసుకుంటాం, లీస్ట్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి 6 తీసుకున్నాం. అప్పుడు ఎల్ వాల్యూ 6 అయింది. సో మళ్ళీ 2 నుంచి 1 క్యాలిక్యులేట్ చేయాలి. 3 క్యాలిక్యులేట్ చేద్దాం. సో 4 దగ్గర ఈ ఎల్ వాల్యూ 9. 9 - 5 ఎంత 4. సో 4 వచ్చింది. నెక్స్ట్ 1 ఉంది. 1 నుంచి ఎక్కడెక్కడ కనెక్షన్స్ ఉన్నాయి, 2 నుంచి ఒక కనెక్షన్ ఉంది, 3 నుంచి ఒక కనెక్షన్ ఉంది. సో ఇప్పుడు 2 దగ్గర ఎల్ వాల్యూ ఎంత 6. సో 6 - 6 0. 3 దగ్గర ఎల్ వాల్యూ ఎంత 4. 4 - 4 0. సో ఇప్పుడు ఏమవుతుందంటే డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ వాల్యూ ఎల్ వాల్యూ డిఫరెన్స్ ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0. అప్పుడు ఏమవుతుందంటే క్రిటికల్ పాత్స్ మనకి ఇక్కడ 2 క్రిటికల్ పాత్స్ వచ్చినాయి. సో మీకు ఈసారి ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయానమ్మా. సో మనకి క్రిటికల్ పాత్ మెథడ్లో ఒకసారి 2 క్రిటికల్ పాత్స్ కూడా వస్తాయి. 2 క్రిటికల్ పాత్స్ అంటే సేమ్ డ్యూరేషన్ వస్తుంది అక్కడ. సో ఇక్కడ చూడండి 1 2 5 క్రిటికల్ పాత్, 1 3 4 5 క్రిటికల్ పాత్. 1 to 2కి ఎంత డిస్టెన్స్ ఉంది 6 ఉంది. 2 to 5కి 6 ఉంది. 6 + 6 ఎంత 12. అలాగే 1 3 4 5 కూడా చూడండి, 1 to 3కి 4 ఉంది, 3 to 4కి 5 ఉంది. సో 4 + 5 9.
9 + 3 12. So 4 + 5 4 + 5 9, 9 + 3 12. So 12 is the critical path. సో అందుకోసం మనం ప్రతి క్రాష్ చేసినప్పుడు కూడా మనం క్రిటికల్ పాత్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి క్రిటికల్ పాత్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఒక్కోసారి 2 క్రిటికల్ పాత్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఈ కేసులో 2 క్రిటికల్ పాత్స్ వచ్చినాయి. సో 1 to 2, 2 to 5 ఒకటి, 1 to 3, 3 to 4, 4 to 5 ఒకటి. సో ఇప్పుడు ఇక్కడ రాసుకున్నాం. సో ఆఫ్టర్ 6th క్రాషింగ్ ద క్రిటికల్ పాత్స్ ఆర్ విత్ ది లెంత్ ఆఫ్ 12 days. సో 1 to 2, 2 to 5 ఒక క్రిటికల్ పాత్, 1 to 3, 3 to 4 ఒక క్రిటికల్ పాత్. నేను ఇప్పుడు 7th క్రాషింగ్ చేస్తున్నాను. ఎందుకంటే చూడండి, ఈ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది. అంటే ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం 12 weeks వచ్చింది. నేను ఎన్ని వీక్స్ వరకు క్రాష్ చేసుకోగలను అంటే 11 weeks వరకు క్రాష్ చేసుకోగలను. సో నౌ వాట్ ఐ విల్ డూ మీన్స్ ఐ విల్ క్రాష్ వన్ మోర్ టైం. సో నాకు 12 వచ్చింది, నేను 11 weeks వరకు క్రాష్ చేసుకోగలను. ఇంకొకసారి క్రాష్ చేస్తే అప్పుడు మనకి అయిపోద్ది. సో అప్పుడు 7th క్రాషింగ్ ఈజ్ ది లాస్ట్ క్రాషింగ్. ఇదే లాస్ట్ క్రాషింగ్ ఇంకా 7th క్రాషింగ్. సో టు రెడ్యూస్ ద ప్రాజెక్ట్ లెంత్ ఫ్రమ్ 12 days to 11 days వీ హ్యావ్ టు గో ఫర్ ద 7th క్రాషింగ్. సో మనకు 7th క్రాషింగ్ చేయాలంటే హియర్ వీ హ్యావ్ 2 critical paths. మనకు 2 critical paths ఉన్నాయి. 1 to 5 క్రిటికల్ పాత్తో, 1, 3, 4, 5 క్రిటికల్ పాత్తో. సో ఇక్కడ మనకి పాత్ 1లో ఏమున్నాయి క్రిటికల్ యాక్టివిటీస్? పాత్ 1లో 1 to 2 క్రిటికల్ యాక్టివిటీ ఉంది, 2 to 5 యొక్క క్రిటికల్ యాక్టివిటీ ఉంది. సో ఇన్ దిస్ పాత్ అయితే ఈ 1 to 2 to 5లో in this path we have already crashed the activity 1 to 2 fully. సో 1 to 2 ఆల్రెడీ మనం ఫస్ట్ క్రాషింగ్లో ఒకసారి చేస్తాం, సెకండ్ క్రాషింగ్లో ఒకసారి చేస్తాం కాబట్టి 1 to 2ని ఫుల్గా చేస్తాం. నెక్స్ట్ 2 to 5 చూడండి, 2 to 5 మనం 4 times క్రాష్ చేస్తాం. సో ఫస్ట్ క్రాషింగ్లో మనం 8ని కాస్త 7 చేసాం, తర్వాత 7ని కాస్త 6 చేసాం 1 to 2ని. నెక్స్ట్ 2 to 5 ఉంది కదా, సో 2 to 5 ఏం చేసామంటే 2 to 5 ఏం చేసామంటే 5ని కాస్త 10ని కాస్త 9 చేసాం. అంటే ఇక్కడ ఒకసారి క్రాష్ చేసాం, మళ్ళీ 8 చేసాం, 2 సార్లు క్రాష్ చేసాం, మళ్ళీ 7 3 సార్లు క్రాష్ చేసాం, మళ్ళీ 6 4 సార్లు క్రాష్ చేసాం. దీన్ని ఎంతవరకు క్రాష్ చేయొచ్చు అంటే చూడండి, సో 10 5 times క్రాష్ చేయొచ్చు. బట్ మనం ఓన్లీ 3rd క్రాషింగ్లో ఒకసారి, 4thలో ఒకసారి, 5thలో ఒకసారి, 6thలో ఒకసారి, అంటే 3, 4, 5, 6 4 times క్రాష్ చేస్తాం. అంటే ఇంకోసారి క్రాష్ చేసుకునే ఛాన్స్ మనకు ఉంది. సో ఇన్ ద పాత్ 1 వీ హ్యావ్ టు క్రాష్ ద యాక్టివిటీ 2 to 5 ఓన్లీ బికాస్ ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ క్రాష్ ద 1 to 2 ఇన్ ది 1 to 2. సో మనం ఓన్లీ 2 to 5నే క్రాష్ చేసుకోగలం, ఆల్రెడీ 1 to 2 క్రాష్ చేస్తాం. 2 to 5 అన్న మనం ఎన్నిసార్లు క్రాష్ చేసుకోగలంటే 5 times క్రాష్ చేసుకోగలం. ఇప్పుడు వరకు 4 times క్రాష్ చేస్తాం కాబట్టి 50 times ఇప్పుడు క్రాష్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనకి సింగిల్ క్రిటికల్ పాత్ వచ్చిందనుకోండి, ఆ క్రిటికల్ పాత్ అంటే జనరల్గా మనకి క్రిటికల్ పాత్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనకు ఫస్ట్ నుంచి కూడా 1 to 2, 2 to 5 క్రిటికల్ పాత్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి 1 to 3, 3 to 4, 4 to 5 క్రిటికల్ పాత్ వచ్చింది అనుకోండి. సో మనకి ఎప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th క్రాషింగ్స్ వరకు కూడా 1 to 2, 2 to 5 అంటే 1 to 5 క్రిటికల్ పాత్ వచ్చింది మనకి. 1, 2, 5 క్రిటికల్ పాత్ వచ్చింది. ఒకసారి క్రిటికల్ పాత్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చేంజ్ అయ్యి 1 to 3, 3 to 4, 4 to 5 క్రిటికల్ పాత్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, 1 to 3 యొక్క యాక్టివిటీ, 3 to 4 యొక్క యాక్టివిటీ, 4 to 5 యొక్క యాక్టివిటీ, ఇందులో ఏ యాక్టివిటీని క్రాష్ చేస్తే మనకు తక్కువ కాస్ట్ పడుతుందో దాన్ని క్రాష్ చేసుకుంటాం. అర్థమైందమ్మా? సో దాన్ని క్రాష్ చేసుకుంటాం, మనం డ్యూరేషన్ రెడ్యూస్ చేసుకోగలుగుతాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి 2 క్రిటికల్ పాత్స్ వచ్చినాయి. ఏది 1 to 5 క్రిటికల్ పాత్, 1 to 3, 3 to 4, 4 to 5 క్రిటికల్ పాత్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్రాషింగ్ అనేది 2 క్రిటికల్ పాత్స్లోనే చేయాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మ్యాటర్ చూసుకోండి,
ఇన్ ద పాత్ వన్ వీ హ్యావ్ టు క్రాష్ ద యాక్టివిటీ 2 to 5 ఓన్లీ, ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ క్రాష్ ద యాక్టివిటీ 1 to 2. సో 1 to 2 నేను ఆల్రెడీ క్రాష్ చేశాను, 2 to 5 కూడా నేను క్రాష్ చేశాను. బట్ ఎందుకంటే 2 to 5 మనం 5 times క్రాష్ చేసుకోవచ్చు, బట్ నేను 4 times క్రాష్ చేసుకోవచ్చు, ఇంకోసారి క్రాష్ చేస్తాను ఇక్కడ. ఎందుకు 2 to 5 అంటే ఇది క్రిటికల్ పాత్లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఇది క్రాష్ చేస్తే ఏమవుతుందమ్మా, 1 to 2 6 క్రాష్ చేస్తాం కాబట్టి 2 to 5 కాస్త 2 to 5 6th కాస్త నాకు ఏమవుతుంది, దీన్ని ఎంతవరకు క్రాష్ చేయొచ్చు 2 to 5ని. సో 2 to 5 వరకు క్రాష్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 6th కాస్త ఏమవుతుందంటే 5 అవుతుంది. ఇప్పుడు యాడ్ చేయండి, 1 to 2కి ఎంత డ్యూరేషను 6, 2 to 5కి ఎంత అంటే 6ని క్రాష్ చేశాను ఒకసారి, అంటే 2 to 5ని క్రాష్ చేశాను, అప్పుడు 6 కాస్త ఏమవుతుందమ్మా 5 అవుతుంది. 1 to 2 డ్యూరేషను 6 ఉంది, 2 to 5 డ్యూరేషను 5 ఉంది. సో 6 + 5 అవుతుంది ఇక్కడ ఈ వాల్యూ ఇప్పుడు 11 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది క్రిటికల్ పార్ట్ కదా, ఇది చూసుకోండి. 1 to 3 ఎంత కాస్ట్ 4 అవుతుంది, 2 to 4 ఎంత 5, అంటే 4 + 5 ఇక్కడ 9 అయింది. నెక్స్ట్ మళ్ళీ 4 to 5కి ఎంత 3, సో 9 + 3 ఎంత 12 అవుతుంది. అంటే 1 to 2, 2 to 5 కాస్ట్ చూసుకుంటేనేమో 11 ఉంది. 1 to 2 6, 2 to 5 యాక్చువల్గా 6 days ఉంది, నేను 1 day క్రాష్ చేశాను కాబట్టి 5 days అయింది. సో టోటల్గా 6 + 5 11 days అవుతుంది. బట్ 1 to 3, 3 to 4, 4 to 5 కూడా క్రిటికల్ పార్టే కాబట్టి 1 to 2 దగ్గర 1 to 3, 3 to 4, 4 to 5 క్రిటికల్ పార్టే. సో 1 to 3 దగ్గర ఎంత డ్యూరేషన్ 4, 3 to 5 దగ్గర 5, 4 to 5 దగ్గర 3. సో 4 + 5 9, 9 + 3 12. ఇక్కడ ఏమవుతుంది, నాకు చేంజ్ అయిపోతుంది వాల్యూస్, ఈ వాల్యూస్ 11 వస్తుంది, 12 వస్తుంది. బట్ నేను ఎంతకి రెడ్యూస్ చేయాలి డ్యూరేషన్ని, 11కి రెడ్యూస్ చేయాలి. 1 to 2, 2 to 5ని క్రాష్ చేస్తే క్రిటికల్ పాత్ యొక్క డ్యూరేషన్ 11 వస్తుంది. 1 to 2, 2 to 5 క్రాష్ చేస్తే 11 వస్తుంది. 1 to 3, 3 to 4, 4 to 5 దగ్గర చూస్తే 12 వస్తుంది. అంటే ఇక్కడ నేను ఏం చేశాను క్రాషింగ్లో 1 to 2, 2 to 5లో నేను 2 to 5 క్రాష్ చేశాను. సో ఐ హ్యావ్ క్రాష్డ్ 2 to 5, 2 to 5 క్రాష్ చేశాను. అప్పుడు ఇక్కడ 11 వచ్చింది ఈ వాల్యూ. ఇప్పుడు ఇది కూడా క్రిటికల్ పాతే కదా, 1 to 3, 3 to 4, 4 to 5 కూడా, ఇందులో కూడా ఏదో ఒక యాక్టివిటీని క్రాష్ చేస్తాను నేను. సో ఐ విల్ క్రాష్ ఎనీ అదర్ యాక్టివిటీ. 1 to 3, 3 to 4, 4 to 5లో ఐదర్ 1 to 3ని కానీ 3 to 4ని కానీ 4 to 5 కానీ క్రాష్ చేస్తా. ఏదో ఒక డే క్రాష్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ కూడా 11 వస్తుంది. ఇప్పుడు 4 ఉంది, దీన్ని క్రాష్ చేస్తే 3 అవుతుంది. అప్పుడు 3 + 5 8, 8 + 3 11. లేదు నేను దీన్ని క్రాష్ చేశాను అనుకో, 4 + 1 డే క్రాష్ చేస్తే 4 + 4 8, 8 + 3 11. సో మొత్తం ఏదో ఒక డే అని మనం క్రాష్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే 2 క్రిటికల్ పాత్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మీకు అదే మ్యాటర్ ఉంటుంది చూడండి. సో ఇన్ ద పాత్ వన్ వీ హ్యావ్ టు క్రాష్ ద యాక్టివిటీ 2 to 5, ఎందుకంటే వీ హ్యావ్ టు క్రాష్ ద యాక్టివిటీ 1 to 2 అండ్ ఇన్ ది పాత్ 2 వీ హ్యావ్ టు క్రాష్ ఐదర్, మనకి పాత్ 2లో యాక్టివిటీస్ ఉన్నాయి, 1 to 3 ఉంది, 3 to 4 ఉంది, 4 to 5 ఉంది. సో ఇక్కడ అదే ఉంది. ఇన్ ది పాత్ 2 వీ హ్యావ్ టు క్రాష్ ఐదర్ ద యాక్టివిటీ, ఆమె అక్కడ సరిగ్గా రాయలేదు, 1 to 3 ఆర్ 3 to 4 ఆర్ 4 to 5. సో మళ్ళీ మీకు నోట్స్ పెడతాను ఒకసారి చూసుకోండి. సో 1 to 3 ఆర్ 3 to 4 ఆర్ 4 to 5. సో పాత్ 2లో 1 to 3ని కానీ 3 to 4ని కానీ 4 to 5 కానీ క్రాష్ చేయాలి. దేని బేస్ చేసుకుంటే డిపెండింగ్ అపాన్ ద యాక్టివిటీ విచ్ కన్జ్యూమ్స్ ద లో. ఇప్పుడు చూద్దాం ఏ యాక్టివిటీని క్రాష్ చేయొచ్చు, 1 to 3 చేయొచ్చా, 3 to 4 చేయొచ్చా, 4 to 5 చేయొచ్చా అని చెప్పి. సో నౌ వాట్ ఐ విల్ డూ మీన్స్ ఐ విల్ చెక్ విచ్ యాక్టివిటీ ఐ హ్యావ్ టు క్రాష్. 1 to 3 చేయాలా, 3 to 4 చేయాలా, 4 to 5 చేయాలని చెప్పి. సో కాస్ట్ వస్తాను 1 to 3, 3 to 4, 4 to 5. 1 to 3 కాస్ట్ ఎంత అమ్మా, 100 రూపీస్. ఇది బాగా ఎక్కువ 1 to 3కి. నెక్స్ట్ 3 to 4 కాస్ట్ ఎంత,
25 రూపీస్. నెక్స్ట్ 4 to 5 కాస్ట్ ఎంత? 10 రూపీస్. సో 100, 25, 10. సో విచ్ ఈస్ ద లోయెస్ట్ కాస్ట్ అంటే 10. సో 10 అంటే 4 to 5 ఇస్ ద లోయెస్ట్ కాస్ట్. సో నేను ఫస్ట్ క్రిటికల్ పాత్రలో 2 to 5 క్రాష్ చేసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ క్రిటికల్ పాత్ర మనకి 1 to 2, 2 to 5 ఆడే 1 to 2 క్రాష్ చేసాను కాబట్టి ఇంకా 2 to 5 క్రాష్ చేసుకోవాలి. సో దీన్ని క్రాష్ చేసుకుంటున్నాను 60. నెక్స్ట్ 4 to నెక్స్ట్ సెకండ్ క్రిటికల్ పాత్రలో 1 to 3, 3 to 4, 4 to 5. 1 to 3కి ఏమో 100, 25, 10 పడుతుంది. సో ఈ మూడిట్లో నేను 10 క్రాష్ చేసుకుంటున్నాను, ఎందుకంటే 10 తక్కువ కాస్ట్ కాబట్టి. అదే ఇక్కడ టేబుల్లో చూపించుకుంటాం. సో డిపెండింగ్ అపాన్ ద యాక్టివిటీ విచ్ కన్జ్యూమ్స్ ద లో కాస్ట్. ఇక్కడ నేను 2 యాక్టివిటీస్ని క్రాష్ చేస్తాను, ఎందుకంటే రెండు క్రిటికల్ పాత్స్ ఉన్నాయి కాబట్టి. సో మనకి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఆల్టర్నేటివ్, సెకండ్ ఆల్టర్నేటివ్, థర్డ్ ఆల్టర్నేటివ్. ఏ ఆల్టర్నేటివ్ అయినా కానీ 2 to 5 ఫిక్స్డ్, ఎందుకంటే ఫస్ట్ క్రిటికల్ పాత్రలో మనకి 1 to 2, 2 to 5 ఉన్నాయి. సో ఆల్రెడీ 1 to 2 నేను క్రాష్ చేశాను. ఇంక నేను క్రాష్ చేసిన యాక్టివిటీ ఏముంటుంది? ఫస్ట్ క్రిటికల్ పాత్రలో 2 to 5. సో 2 to 5, 2 to 5, 2 to 5. నెక్స్ట్ సెకండ్ క్రిటికల్ పాత్రలో నేను క్రాష్ చేసిన యాక్టివిటీస్ ఏ ఉన్నాయంటే 1 to 3 క్రాష్ చేసుకోవచ్చు, లేదా 3, 4 క్రాష్ చేసుకోవచ్చు, లేదా 4, 5 క్రాష్ చేసుకోవచ్చు, ఎందుకంటే 3 కూడా క్రిటికల్ యాక్టివిటీసే కాబట్టి. సో ఇప్పుడు 2 to 5 క్రాష్ చేస్తే ఎంత అవుతుంది కాస్ట్? 60. ఇది 2 to 5 కాబట్టి 60, ఇది 2 to 5 కాబట్టి 60. 1 to 3 క్రాష్ చేస్తే 100, 3 to 4 క్రాష్ చేస్తే 25, 4 to 5 క్రాష్ చేస్తే 10. సో దీంట్లో మనకి టోటల్ క్రాషింగ్ కాస్ట్ ఎంత? 160 అవుతుంది ఫస్ట్ ఆల్టర్నేటివ్ చూస్ చేసుకుంటే. సెకండ్ ఆల్టర్నేటివ్ చూస్ చేసుకుంటే 85, థర్డ్ ఆల్టర్నేటివ్ చూస్ చేసుకుంటే 70. సో ఐ విల్ చూస్ దిస్ ఆల్టర్నేటివ్, ఎందుకంటే తక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి. సో ఫ్రమ్ ద టేబుల్ వీ హ్యావ్ టు క్రాష్ ద యాక్టివిటీస్ 2 to 5 and 4 to 5 at a total crashing cost of 70. సో నేను దీన్ని చూస్ చేసుకున్నాను బికాస్ బోత్ ఆర్ క్రిటికల్ యాక్టివిటీస్ ఇన్ ద క్రిటికల్ పాత్స్. ఫస్ట్ క్రిటికల్ పాత్లో 2 to 5 క్రిటికల్ యాక్టివిటీ, సెకండ్ క్రిటికల్ పాత్లో 4 to 5 క్రిటికల్ యాక్టివిటీ. సో ఇప్పుడు నేను టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను. సో ద టోటల్ కాస్ట్ అట్ ది స్టేజ్ ఈక్వల్ టు టోటల్ డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇంక్రీజ్డ్ కాస్ట్ డ్యూ టు క్రాషింగ్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ ఫర్ 11 days. సో ఫస్ట్ మనం టోటల్ డైరెక్ట్ కాస్ట్ ఎంత? 580 తీసుకున్నాం. నెక్స్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ ఎంత 11 daysకి అంటే per dayకి 70 రూపీస్ కదా. సో 11 daysకి 11 into 70. ఇప్పుడు క్రాషింగ్ కాస్ట్ మనం ఫస్ట్ 1 to 2 క్రాష్ చేసాం కదా, 2 times క్రాష్ చేసాం. సో దానికి 1 into 50, 1 into 50, 1, 2, 5 వీటికి క్రాష్ చేసాం మనం. 1 to 2 2 times క్రాష్ చేయొచ్చు కదా. సో దాన్ని 2 times క్రాష్ చేసాం, 50 అయింది. 2 to 5ని 5 times క్రాష్ చేయొచ్చు. అయితే నేను 4 times క్రాష్ చేశాను 5 timesకి. థర్డ్ క్రాషింగ్లో చేశాను 60, ఫోర్త్ క్రాషింగ్లో చేశాను, ఫిఫ్త్ క్రాషింగ్లో చేశాను, సిక్స్త్ క్రాషింగ్లో చేశాను. నెక్స్ట్ సో అవుట్ ఆఫ్ 5 times ఐ హ్యావ్ క్రాష్డ్ 4 times. సో నేను 5 timesకి 4 times క్రాష్ చేశాను. దేన్ని? 2 to 5ని. ఇంకొకసారి ఎక్కడ క్రాష్ చేశానంటే ఇక్కడ క్రాష్ చేశాను. సో 2 to 5ని, 4 to 5ని. సో 2 to 5కి ఎంత? 60 ప్లస్ 4 to 5కి 10. సో అదే ఇక్కడ వేసుకున్నాం 1 into 60 ప్లస్ 1 into 10. సో టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 1760. సో ఇప్పుడు మనం టేబుల్ వేసుకుంటాం ప్రతి టైంకి ఎంత కాస్ట్ అవుతుందని చెప్పి. సో టేబుల్ ఎలా ఉంటుందంటే ప్రొడక్ట్ డ్యూరేషను, డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్, టోటల్ కాస్ట్. అంటే మనం ప్రతి క్రాష్ దగ్గర వేసుకున్నాం కదా ఇలా ఇండైరెక్ట్గానే ఆ టోటల్ కాస్ట్ ఈక్వల్ అని చెప్పి. అదే మనం టేబుల్లో చూపించుకుంటాం ఇక్కడ రిప్రజెంటేషన్ కోసం. మీరు ఏం చేస్తారంటే సమ్ స్టార్ట్ చేసినప్పుడే సమ్ మీకు ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసు కదా, ఆ లాస్ట్ పేజ్లో టేబుల్ వేసుకోండి. సో 18 daysకి క్రాషింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయడం వేసుకోవడం, 17 క్యాలిక్యులేట్ చేయడం వేసుకోవడం, 16 క్యాలిక్యులేట్ చేయడం వేసుకోవడం, 15 క్యాలిక్యులేట్ చేయడం వేసుకోవడం. సో అలా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి మనం వాల్యూస్ ఎలా వస్తాయంటే, ఇది ఫస్ట్ ఇచ్చిన డయాగ్రామ్, ఇది మనం డ్రా చేసాం కదా. సో ఇది మనకి ఇచ్చిన ఇవి 1 to 2, 1 to 3, 2 to 4 వీటి బేస్ చేసుకుని మనం ఈ డయాగ్రామ్ డ్రా చేస్తాం. అప్పుడు మనకి క్రిటికల్ పాత్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 18 days వచ్చింది. సో 18 days ఇస్ ద ప్రోడక్ట్ కంప్లీషన్ టైం. అంటే ఇది మనం ఏమైనా క్రాష్ చేసామంటే చేయలేదు. ఇది 18 daysని క్రాష్ చేస్తే 17 అయింది. అంటే మనకి యాస్టీజ్గా ఫస్ట్ అయితే 18 వచ్చింది, దీన్ని క్రాష్ చేస్తే 17 వచ్చింది. సో ఐ హ్యావ్ అంట క్రాష్ దిస్, దీన్ని నేను ఇప్పుడు వరకు క్రాష్ చేయలేదు. అప్పుడు దీన్ని కాస్ట్ చేసుకోవాలి.
సో 18 డేస్ ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం కదా అప్పుడు, అంటే నార్మల్ డ్యూరేషన్ అంత ఇది. నార్మల్ కాస్ట్ ఎప్పుడు కూడా 580 ఉంటుంది. సో 580 580 580 580 11 డేస్ వరకు కూడా. నేను 18 డేస్ని క్రాష్ చేయలేదు కదా, సో క్రాషింగ్ కాస్ట్ జీరోనే. ఇండైరెక్ట్ కాస్ట్ ఎంత, 18 డేస్ కదా, 18 into 70, సో 1260 అయింది. సో టోటల్ 580 ప్లస్ 1260 1840 అయింది. సో ఇప్పుడు 18 డేస్ నేను ఏం చేశాను, ఫస్ట్ 1 డే క్రాష్ చేశాను ఫస్ట్ క్రాషింగ్లో. అప్పుడు నార్మల్ కాస్ట్ 580, మనకి క్రిటికల్ పాత్ ఏం వచ్చిందంటే 18 డేస్లో 225 వచ్చింది కదా, నేను 122 క్రాష్ చేసుకున్నాను కదా ఒకసారి. సో అది, సో ఇప్పుడు 580 ప్లస్ 50, ఇది ఎన్ని డేస్ ఇప్పుడు 17 డేస్ కదా, సో 70 into 70 ఇది యాడ్ చేసేది వస్తుంది. సో మళ్ళీ ఏం చేశాను, సెకండ్ క్రాషింగ్లో 17 కాస్త 16 డేస్ చేశాను. నార్మల్ కాస్ట్ అదే ఉంటుంది. క్రాష్ కాస్ట్ 1 to 2 నేను కదా నేను క్రాష్ చేసుకున్నాను. ఫస్ట్ క్రాషింగ్లో 1 to 2 ఒకసారి క్రాష్ చేశాను, సెకండ్ క్రాషింగ్ 1 to 2 ఒకసారి క్రాష్ చేశాను. సో 50 + 50 100 అంటే అవి ఏం ఫార్ములా కాదు. 100 ఎలా వచ్చిందంటే 50 + 50, ఫస్ట్ క్రాషింగ్లో 50, సెకండ్ క్రాషింగ్లో 50 సెపరేట్గా రాశాను. సో ఇది. సో నెక్స్ట్ థర్డ్ క్రాషింగ్ 16ని 15 చేశాను థర్డ్ క్రాషింగ్లో. అలాగే ఫోర్త్ క్రాషింగ్ 15 14 చేశాను, 14 13 13 12 12 11. సో 580 ప్లస్ ఇక్కడ 160 వచ్చింది. 160 ఎలాగ వచ్చిందంటే అప్ టు 16 డేస్ వరకు క్రాష్ చేసేప్పుడు ఎంత డ్యూరేషన్ పడింది, 100 పడింది కదా, 100 ప్లస్ మనకు చూడండి 18 17 వచ్చింది ఫస్ట్ క్రాషింగ్లో, 17 16కి వచ్చింది సెకండ్ క్రాషింగ్లో, 16 నుంచి 15కి వచ్చింది థర్డ్ క్రాషింగ్లో. సో అంటే 1 to ఫస్ట్ క్రాషింగ్లో నేను 1 to ఒక డే క్రాష్ చేశాను, సెకండ్ క్రాషింగ్ కూడా 1 to 2ని ఒక్కోసారి క్రాష్ చేశాను. ఇక నేను 1 to 2 క్రాష్ చేయలేను కదా, దేని క్రాష్ చేశాను, 225 క్రాష్ చేశాను. సో 225 కాస్ట్ ఎంత, సో 225 కాస్ట్ వచ్చి ఎంత, 225 కాస్ట్ 60 రూపీస్ పడుతుంది కదా, ఆ 60 ఇక్కడ వేసాను. యాక్టివిటీ 1 to 2 అండ్ 225 వచ్చింది. యాక్టివిటీ 1 to 2ని 2 డేస్ క్రాష్ చేయొచ్చు. పర్ డేకి 50 రూపీస్ చెప్పిన 2 డేస్కి ఎంత వచ్చిందంటే 100 రూపీస్ వచ్చింది. అంటే పర్ డే 15 చెప్పిన ఇలా చూపించాను ఇక్కడ. ఇది సెకండ్ క్రాషింగ్ దగ్గర. థర్డ్ క్రాషింగ్ దగ్గర ఫస్ట్ క్రాషింగ్ ప్లస్ సెకండ్ క్రాషింగ్ 100 రూపీస్ అయింది, ప్లస్ థర్డ్ క్రాషింగ్ 60. సో ఇక్కడ ఆ 160. మళ్ళీ సింపుల్గా ఆ 160కి ఫోర్త్ క్రాషింగ్లో 60 యాడ్ చేసుకున్నాను 225ని. మళ్ళీ ఫిఫ్త్ క్రాషింగ్లో ఈ 220 ప్లస్ మళ్ళీ ఆ 60 యాడ్ చేసుకున్నాను ఫిఫ్త్ క్రాషింగ్కి. నెక్స్ట్ సిక్స్త్ క్రాషింగ్కి సిక్స్త్ క్రాషింగ్ 280 ప్లస్ మళ్ళీ క్రాష్ చేసుకున్నాను కదా 225ని 60 రూపీస్ కదా, సో ఆ 340. సో మళ్ళీ సెవెంత్ క్రాషింగ్కి 340 ప్లస్ సెవెంత్ క్రాష్లో మనకు 2 క్రిటికల్ పాత్స్ వచ్చినాయి కదా, ఒక క్రిటికల్ పాత్తో 225, దాన్ని 60 ఏవి ఈ టేబుల్ వాల్యూస్, 225కి 60, 425కి 10. సో అదే వేసుకున్నాను. 340 అంటే అప్ టు 12th డే వరకు క్రాష్ చేసిన క్రాషింగ్ కాస్ట్ ఎంత, 340. నేను 12 డేస్ వరకు క్రాష్ చేసుకుంటూ వచ్చాను, దాని కాస్ట్ 340 ప్లస్ మళ్ళీ 12 డేస్ని ఏం చేశాను, 11 డేస్ చేశాను కదా, 11 డేలో 2 యాక్టివిటీస్ క్రాష్ చేశాను 60 + 10. సో 340 + 60 400, 400 + 10 410. సో 580 + 410 + 770 11 డేస్ కాబట్టి, సో 1760. ఇప్పుడు ఒక టేబుల్ చూడండి అమ్మా, 18 డేస్ నాకు ఇది అవుతుంది 1840 రూపీస్ అవుతుంది కాస్ట్. తర్వాత ఏమైంది 1820 1800 1970. సో మనకి ఇలా కాస్ట్ అనేది అవుతూ వచ్చింది. సో మనం ఏం చేసుకుంటామంటే ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద లోయెస్ట్ టోటల్ కాస్ట్ ఈజ్ 1760. 12 డేస్కి 1760, 11 డేస్కి 1760. అంటే 12 డేస్లో కంప్లీట్ చేస్తానికి 1760 పడుతుంది కంప్లీషన్, ప్రాజెక్ట్ కంప్లీషన్ టైము.
11 డేస్లో కంప్లీట్ చేసినా నీకు అదే కాస్ట్ పడుతుంది. అంటే నువ్వు తగ్గించుకుంటూ వస్తున్నావు టైం డ్యూరేషన్ని. అప్పుడు 11 డేస్లో కంప్లీట్ అయినా నీకు అదే కాస్ట్, 12 డేస్లో కంప్లీట్ అయినా అదే కాస్ట్. ఇప్పుడు ఏం చేస్తామంటే 11 డేస్లో కంప్లీట్ అయ్యేలా చూసుకుంటాం. ఎందుకంటే నీకు అదే కాస్ట్కి 11 డేస్లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి. సో కరస్పాండింగ్ టు ద ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఈక్వల్ టు 12 and 11 days, వేరియస్ ద షార్టెస్ట్ టైం టు కంప్లీట్. సో 11 డేస్ కన్నా అదే కాస్ట్, 12 డేస్ కూడా అదే కాస్ట్. బట్ మనకి ఏది తక్కువ అంటే 11 డేస్లో తగ్గిపోయి అయిపోతుంది కాబట్టి 11 డేస్ చూస్ చేసుకుంటాం. సో ఇది ఈజ్ ద షార్టెస్ట్ డ్యూరేషన్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ కాబట్టి. సో 12 and 11 days, వేరియస్ ద షార్టెస్ట్ టైం టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఈస్ 11 days కాబట్టి ఏ టోటల్ ఆఫ్ 760 వచ్చింది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చమ్మా. ఆ డౌట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఫస్ట్లో డిస్కస్ చేసుకున్నాం కదా, క్రాషింగ్ చేస్తే ఏమవుతుందంటే టైం డ్యూరేషన్ తగ్గిపోతుంది, బట్ క్రాషింగ్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది అని చెప్పి. సో మనం క్రాషింగ్ చేసుకుంటే టైం తగ్గుతుంది. 18 డేస్కి వస్తే ఏమైంది, 11 days అయింది, బట్ కాస్ట్ ఏం అవ్వాలి, పెరగాలి. బట్ ఇక్కడ ఎందుకు తగ్గుతుందో అంటే బికాస్ ఆఫ్ ది ఫార్ములా. మన కాస్ట్లో క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఆ ఫార్ములా పెరుగుతుంది. మీరు జనరల్గా చూసుకోండి, ఇక్కడ క్రాష్ కాస్ట్ ఏమవుతుందంటే పెరుగుతూనే ఉంది. నార్మల్ కాస్ట్ ఎప్పుడు అలాగే ఉంటున్నాము ఇంకా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద టైం. బట్ మనకి చూడండి, టైం రెడ్యూస్ అయ్యే కొద్ది మనకి ఏమవుతుంది, 18, 17, 16 అంతా కూడా క్రాష్ కాస్ట్ చూడండి. 18 డేస్కి క్రాష్ కాస్ట్ ఏమీ లేదు, 17 డేస్కి 50 రూపీస్ క్రాష్ కాస్ట్ వచ్చింది, 16 డేస్కి 100 పెరిగిపోయింది, అంటే డబుల్ అయిపోయింది ఇక్కడికి. మళ్ళీ ఇక్కడికి డబుల్ అవ్వలేదు, సో 60% పెరిగింది. మళ్ళీ 160 డబుల్ చేస్తుంది 320, కానీ కొంచెమే పెరిగింది. మళ్ళీ 220ని 100% చేస్తే అంత 440, బట్ 280 పెరిగింది. మళ్ళీ 280 చేస్తే 560. సో ఇలాగా అంటే మనకి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇంక్రీజ్ అయ్యే కూడా క్రాషింగ్ కాస్ట్ అనేది, అంటే ఇక్కడ ఓన్లీ క్రాషింగ్ కాస్ట్ కొంచెం కాన్సెప్ట్, మనకి డేస్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే క్రాషింగ్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంది. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏం క్రాషింగ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం లేదు, బట్ మనకి అలా అయ్యే కొద్ది ఏమవుతుందంటే క్రాషింగ్ కాస్ట్ పెరుగుతూ వచ్చింది. మీరు ఇక్కడ ఈ కాస్ట్ కన్సిడర్ చేసుకోవాలి, క్రాషింగ్ కాస్ట్ కన్సిడర్ చేసుకోవాలి. బట్ ప్రోడక్ట్ సెక్షన్లో ఓవరాల్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం అంతే. సో దిస్ ఈస్ ది ప్రాబ్లం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక గ్రూప్లో పోస్ట్ చేయండి, సో వీ కెన్ హ్యావ్ ఏ డిస్కషన్.